ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి శ్రీమతి వరలక్ష్మి గారికి శతకోటి వందనములు. సత్యం శివం సుందరం ఈ గ్రంథ పఠనమునకు మరొకసారి అవకాశం ఇచ్చిన బాబావారికి, మన గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు తెలియచేసుకుంటున్నాను. ఈ సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ సాయిరామ్. యా చండీ మధుకైటబాదిదలని, యా మాహిషోన్మూలిని, యా ధూమ్రేక్షణ చండముండమధని, యా రక్తబీజాసని, శక్తి శుంభ నిశుంభ దైత్యదలని, యా సిద్ధిదాత్రీ పరా, సా దేవీ నవకోటి మూర్తి సహితాం మాం పాతు విశ్వేశ్వరి. ఓం శ్రీ సాయిరామ్. సత్యం శివం సుందరం పుస్తకంలో, నా దగ్గరున్న కొత్త పుస్తకంలోని పేజీ నెంబర్ 301. నిన్న మన సోదరులు శ్రీ ప్రకాశరావు గారు చెప్పిన దాంట్లో ఒక్క చిన్న అంశమును తెలుసుకొని ఇవాళ మనం తెలుసుకోగలిగిన అంశములోకి వెళదాము. నిన్న ప్రకాశ్ గారు చెప్పిన అంశములు ఏంటంటే, స్వామి అయోధ్య వదిలి సారనాథ్కు చేరి, సారనాథ్ నుండి ఏప్రిల్ 2వ తేదీ ఉదయం కాశీ మహాక్షేత్రములో గల శ్రీ విశ్వనాథ ఆలయమును దర్శించారు. ఈ విశ్వనాథ ఆలయము గురించి స్వామి ఎంత చక్కగా చెప్పారంటే, చారిత్రకంగా స్థల పురాణం ప్రకారం ఈ విశ్వనాథ ఆలయము అమరత్వము చెందినది. ఇంకా పాటలలోను, పద్యాలలోను, రామాయణాది చారిత్రక కావ్యములలోను, మత్స్య పురాణము, కూర్మ పురాణముల్లో మహాభక్తుల చేత, సన్యాసుల చేత అనేక విధములుగా ప్రవర్తనంది విశ్వమున శాశ్వత కీర్తి గడించినది. ఇంకా ఈ విశ్వనాథ ఆలయము పావన గంగా జలముతో కోట్ల కొలది ప్రజలు వేల సంవత్సరాలు కొలది ఆ ఆలయంలో గల ఈ విశ్వనాథ లింగమునకు అచంచల భక్తి విశ్వాసముతో, శ్రద్ధా భక్తులతో స్వయముగా, ఇక్కడ చూడండి, స్వయముగా అభిషేకం చేయించు కృతార్థతను అందుతున్నారు. మనమే అభిషేకం చేసుకునేటట్లుగా స్వయముగా ఆ లింగములో అభిషేకము చేసుకొని వాళ్ళు ఎంతో కృతార్థత చెందుతున్నారని స్వామి చెప్పారు. ఇంకా కాశీ క్షేత్రములో మరణించిన వాళ్ళకి పునర్జన్మ లేదని కూడా అక్కడ ఒక ప్రమాణము. అయితే బాబావారి మహిమ ఇంచుకైనా గ్రహించిన వారికి అందరికీ బాబా బాలశివుడే అని దృఢ విశ్వాసం ఉన్నందున శ్రీవారితో కలిసి శ్రీ విశ్వనాథుని ఆ సన్నిధిలో ఉండడం, ఆయనతో ఆ యాత్ర చేసుకోవడం అనేది అక్కడున్న భక్తుల యొక్క అపూర్వమైన పూర్వ సుకృత ఫలానుభూతియే. ఇంకా మనలో ఉన్న ఎక్కడైనా అహంభావం కానీ, అవిశ్వాసం కానీ, ఇలాంటి సంశయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా అలాంటి లోకులందరికీ కూడా హృదయంలో దైవభక్తి విశ్వాసాలు తిరిగి నెలకొని చేయడం కోసమే ఆ ఆలయమున శ్రీ బాబావారు ఇంకా ఎట్టి మహిమను ప్రకటించరు అని అతని వెంట ఉన్న మేమందరము ఆశించి వేచి ఉంటిమి అని నిన్న మన సోదరులు తెలియచేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పారండి. స్వయముగా శ్రద్ధాభక్తులతో వేల వత్సరాలు ప్రజలు అక్కడ అభిషేకం చేసుకుంటున్నారండి విశ్వనాథ లింగంకి. అయితే చిన్న విషయం షేర్ చేసుకుంటున్నానండి. 1 మినిట్. నేను 2007లో కాశీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గంగా నదిలో స్నానము చేసి అక్కడ సీసాలతో నీళ్లు మేము పట్టి తెచ్చుకొని 2 లీటర్లు 3 లీటర్ల సీసాలతో నీళ్లు తెచ్చుకొని ఆ నీళ్లు ఈ విశ్వనాథ ఆలయంలోకి గర్భగుడిలో ప్రవేశించాక ఆ లింగములకు మేమే స్వయముగా అభిషేకం చేసుకొని కూడా మేము కూడా ఆ అనుభూతిని మేము పొందానండి. నేను ఆ రకంగా నాకు అది చదవగానే అది గుర్తుకొచ్చింది. అంటే ఈ మధ్య కాలం నేను మళ్ళీ 2012లో 11లో వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చేసుకున్నాను. కానీ 19లో మళ్ళీ కాశీ వెళ్ళినప్పుడు ఆ సౌకర్యం నాకు అనిపించలేదు. తీశారు అంటే మరి ప్రజావాహిని ఎక్కువ అవుతున్న కొలది కొన్ని తగ్గుతుంటాయి కదా, దర్శన భాగ్యమే మనకి కలుగుతుంటుంది అని నేను అనుకున్నాను అనమాట. సాయిరామ్. అయితే ఈరోజు మనము
తెలుసుకోవలసిన అంశం. బాబా అవతార వైభవంలో ఇంకా స్వామి తన భక్తులను తీసుకొని, తన వెంట ఉన్న భక్తులందరినీ తీసుకొని ఇంకా ఏ ఏ క్షేత్రాలకు వెళ్ళారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. వైదిక మంత్ర పఠనమును, శ్రీ విశ్వనాథునికి జరుగు పవిత్ర గంగాభిషేకమును శ్రీ బాబావారు శ్రద్ధతో తిలకించుచుండిరి. హఠాత్తుగా శ్రీ బాబా లింగమును సమీపించి, బాబావారు లింగము దగ్గరికి వెళ్ళి సమీపించి కైలాస విభూతిని హస్తచాలనమున రప్పించి ఆ లింగమునకు 3 పార్శ్వముల 3 రేఖలుగా విభూతిని అలద, అంటే ఆ లింగానికి 3 పార్శ్వములు అంటే 3 దిక్కులుగా 3 రేఖలుగా ఆ విభూతిని అలద అంటే అద్దిన తర్వాత అది ఎలా ఉందో చెప్తున్నారు. అపూర్వ ప్రకాశముతో ఆ విభూతి శ్రీ విశ్వనాథ లింగమున ప్రకాశించుచుండెను. 3 దిక్కుల ఆ స్వామి సృష్టించి ఆ కైలాస విభూతిని ఆ 3 దిక్కుల 3 రేఖలుగా గీసేసరికి, అది చూసేసరికి మనకి అది ఎలాగుందంటే ఆ లింగమున ప్రకాశించుచుండెను. ఎంతో వెలుగు, ఎంతో ప్రభావవంతంగా వెలుగుతోంది. అది పిమ్మట దివ్య పరిమళయుతమైన శ్రీగంధమును సృష్టించి గుండ్రని బిళ్ళగా చేసి లింగమున దిద్దిన విభూతి రేఖల మధ్యమున పెట్టాను. శ్రీగంధాన్ని స్వామి దివ్య పరిమళయుతమైన అంటే ఎంతో సువాసనతో నిండిన ఆ గంధాన్ని సృష్టించి దానిని గుండ్రని బిళ్ళగా చేసి ఆయన దిద్దిన రేఖల మధ్యని పెట్టారు స్వామి. ఈ అద్భుత విషయములు గమనించుచుండిన అర్చకులు మొదలగు వారు విభ్రాంతులైరి. కానీ శ్రీ బాబావారి అప్రతిమాన మహిమల నించుక నెరింగిన మాకు ఈ స్వామివారి చర్యలు ఇతః పూర్వము జరిపిన వాని కంటే ప్రశస్తములైన వైదిక కర్మ సాంప్రదాయోద్ధరణ కార్యమని తోచుచుండెను. ఇక్కడ అప్రతిమాన మహిమలు అంటే ఎదురులేని మహిమలు. స్వామి ఎన్నో మహిమలని ఇంచుకు ఎరింగిన అంటే ఇవన్నీ వీళ్ళు ఎరిగిన ఈ భక్తులందరూ అవి చూశారు వాళ్ళు. కానీ ఇతః పూర్వము జరిపిన వానికంటే అంటే ఇంతకు పూర్వము జరిపిన ఆ మహిమలన్నిటికంటే కూడా ఇక్కడ ఇవాళ ఈ ఈశ్వర లింగముకు విశ్వనాథ ఆలయంలో చేసిన ఈ చర్య ఎలాగ ఉన్నది అంటే వైదిక కర్మ సాంప్రదాయోద్ధరణ కార్యం. వైదిక కర్మ అంటే మనం వేదాల ప్రకారము మనం నిర్వర్తించే కర్మలు, సాంప్రదాయోద్ధరణ అప్పుడున్న సాంప్రదాయాల్ని ఉద్ధరించే కార్యమని మన వాళ్ళందరికీ, మన భక్తులందరికీ తోచింది. అనంతరము శ్రీ బాబా హస్తచాలనమున అపూర్వ శోభావంతమును అమూల్యమునునైన అనర్ఘ భూషణములను సృజించే. అంతో అమూల్యమును అంటే విలువలేని, అసలు ఇంకా వాటికి ఎంత వెల కట్టలేం మనం. అలాంటివి అపూర్వ శోభావంతం, ఎంతో అందంగా సౌందర్యం సొగసుతో కూడినటువంటి అనర్ఘభూషణములను సృష్టించారు స్వామి. అనర్ఘం అంటే ఏంటి? అక్కడ వెల కట్టలేనివి. ఇంకా ఆ భూషణ ప్రభ ఆలయము నలుమూలలను ప్రకాశింపజేసే. ఆ భూషణ ప్రభ అంటే ఆ సృష్టించిన నగల తాలూకా వెలుగు ఆలయం, ఆ విశ్వనాథ ఆలయం నలుమూలల్ని కూడా ఎంతో వెలుతురుతో నింపింది, ప్రకాశింపచేసే వెలుగుతో నింపి ఉంచింది. ఇంతకు అదేంటి? లసన్మణి ఖచ్చితమై ప్రణవాకృతి కలిగి ఉండే. ఆ స్వామి సృష్టించే భూషణము ఎలాగుందంటే లసన్మణి ఖచ్చితమై, ఇంకా వాటికి మనం వెల కట్టలేము. అద్భుతమైన అద్వితీయమైన మణి ఖచ్చితమైనది. ప్రణవాకృతి అంటే ఓంకారం ఆకృతిలో ఓం ఆకారం అన్నమాట. ఆ ఆకృతి కలిగి ఉన్నది ఆ భూషణము, ఆ నగ. ఆ భూషణము హేమ నిర్మితము, బంగారంతో కూడినది. ఆ హేమమున ప్రణవ వలయమున రత్నములను, చూడండి ప్రణవ వలయం అంటే మనం ఓంకారం మనం రాసినప్పుడు వాటికి వంపులు వస్తుంటాయి. ఆ వంపులు వలయం అంటే ఆ వంపుల్లో తిరిగిన అక్కడ రత్నములు, మధ్య భాగాన్ని సెంటర్లో త్రిపుండముల వలె వజ్రములను. త్రిపుండములు అంటే మనం ఇలా రాస్తాం, విభూతి 3గా రాసుకుంటాం కదా మొహానికి ఎదురున, దాన్ని త్రిపుండం అంటాం.
ఆ త్రిపుండముల వలె వజ్రములు ఉన్నాయి అక్కడ. ఆ రేఖ మధ్యమున గంధపు బొట్టు వలె ఇంద్రనీలమణియు ఇంద్రనీలమణి. ఆ ప్రణవాకృతి భూషణపు టంచుల చుట్టూను, అంటే మరి ఓం ఆకారంలో ఉన్న దాని అంచు, ఆ నగ చుట్టూ అంచులంట పచ్చని బిల్వ దళముల వలె, బిల్వ దళములు అంటే మారేడు దళాల వలె గరుడ పచ్చలు. అన్నిటికంటే నెక్కుడుగా ఆ ప్రణవ భూషణము వజ్రపు కాంతులనే వెదజల్లుచుండెను. ఇక్కడ అన్నిటికంటే కూడా ఆ ప్రణవ భూషణము అంటే ఆ ఓం ఆకారంలో ఉన్న ఆ నగ వజ్రపు కాంతులనే వెదజల్లుచున్నది అని స్వామి సృష్టించిన ఆ భూషణము యొక్క వర్ణన మనకి మన ఈ పుస్తక గ్రంథ రచయిత తిరుమలాచార్యులు గారు అద్భుతంగా మనకి తెలియచేశారండి. నిజంగా మనందరం కూడా ఇది తెలుసుకొని ఎంతో ధన్యులమైనాం. సాయిరాం. భక్తులు భజన ప్రారంభించారు. ఓం శివాయ అని గీతము ఆలయమున ప్రతిధ్వనించుచుండెను. తర్వాత పేర లింగము యొక్క ఫాల భాగమున ఇది వరకు గంధపు బొట్టు ఉంచిన చోట శ్రీ బాబా ప్రణవభూషణము నుంచి అర్చకుల చేత హారతినిప్పించెను. ఫాల భాగం అంటే నిధులు మీద, లింగం యొక్క మీద భాగాన్ని గంధపొట్టు ఉంచారు కదా, ఇలా 3 రేఖలు 3 దిక్కులా గీసి అక్కడ ఈ ప్రణవభూషణాన్ని బాబా పెట్టి అర్చకుల చేత హారతిప్పించారు. ఆ దృశ్యమును చూచిన వారెన్నటికీ ఆ వైభవమును మరవజాలరు. అక్కడ స్వామితో వెళ్ళి ఆ గుడి లోపల ఉన్న అర్చకులతో సైతం మన స్వామితో వెళ్ళిన భక్తులందరూ కూడా ఆ దృశ్యాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా, వైభవాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా మరవలేరు. వాళ్ళ జన్మకది చాలండి. నిజంగా శ్రీరుద్రమును భక్తులలో కొందరు చెప్పుచుండగా, రుద్రం భక్తులలో కొంతమంది చదువుతున్నారు. భక్తులందరి చేతను శ్రీ విశ్వనాథునికి ప్రత్యేకముగా అభిషేకము చేయించను. అన్నపూర్ణాదేవిని దర్శించి తర్వాత కాశీ విశ్వవిద్యాలయ ఆవరణములోని విశ్వనాథ మందిరములోని చిత్రములయు అంటే చిత్రముల యొక్కయు, వ్రాతలయు అంటే వ్రాతల యొక్క గూఢార్థములను, అంటే ఈ చిత్రముల్లోనివి వ్రాతలలోనివి గూఢార్థములు, అసలు ఆ వ్రాతలు ఏమిటి, ఆ చిత్రములేటి అని వాటిలో ఉన్న నిక్షిప్తమై ఉన్న అర్థములన్నిటినీ కూడా, ఇంకా లిఖింపబడ్డ వైదిక పౌరాణిక రహస్య విశేషములను భక్తులకు బాబా వివరించను. స్వామి చూడండి, నిజంగా అక్కడ ఆ బెనారస్ యూనివర్సిటీ కాశీ విశ్వవిద్యాలయం ఆవరణలోకి విశ్వనాథ మందిరం ఉంటుందండి. అక్కడ చాలా మంది ఇందులో కాశీ వెళ్ళి ఉంటారు, ఇవన్నీ చూసి ఉంటారు. నిజంగా మనం చూసి ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్వామి ఇక్కడ చెప్తుంటే ఓహో మనం కూడా అప్పుడు చూసాం కదా అని అనిపిస్తుంది. అయితే అతనితో ఉన్న భక్తులు ధన్యులు, ధన్యజీవులు. మనము వింటున్నాము ఈరోజు, మనము ధన్యులమే. కాశీ విశ్వవిద్యాలయ ఆవరణలో విశ్వనాథ మందిరంలో ఉన్న బొమ్మల చిత్రాలు, వ్రాతలు, అందులో ఉన్న నిక్షిప్తమే ఉన్న రహస్యాలని, ఇంకా లిఖింపబడ్డ అంటే కొన్ని గోడల మీద పలకర మార్బుల్స్ మీద వాళ్ళు రాసినవి వైదిక పౌరాణిక రహస్య విశేషములు, అంటే వేదాలకు సంబంధించేవనండి. మన పౌరాణిక గ్రంథాల్లో ఉన్న రహస్య విశేషములు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవన్నీ కూడా స్వామి మన భక్తులందరికీ సవివరంగా వివరించడం జరిగిందండి. తర్వాత పేర ఏప్రిల్ 3వ తేదీ శ్రీ స్వామి వారు అలహాబాదులోని త్రివేణి సంగమ స్థానమును అలంకరించి తమ వెంట చనుదించిన భక్త బృందముపై పావన త్రివేణి తీర్థమును స్వహస్తములతో ప్రోక్షించెను. ఎంత హాయి, ఎంత ధన్యులు వాళ్ళు. నిజంగా ఆ త్రివేణి సంగమ స్థానమునకు వెళ్ళి ఈ స్వామి వెంట చనిదించిన భక్త బృందాలందరి మీద కూడా ఆ పావన త్రివేణి తీర్థాన్ని స్వామి తన హస్తములతో అందరికీ కూడా జల్లారు. శ్రీ సరస్వతీ కూపమును, హనుమంతుని ఆలయమును, యమునా నదీ తీరమును నిర్మించి ఉండిన కోట ఆవరణములోని ఆది అక్షయ వటవృక్షమును బాబావారితో కూడి ఎల్లరూ చూచిరి. అక్కడ కాశీ కోట, కాశీ కాదు, ప్రయాగ అలహాబాదులోని ఆ కోట ఆవరణములోని ఆది అంటే ఏంటి, మొదటిది, అక్షయ అంటే నాశనము లేనిది, వటవృక్షం మర్రి చెట్టు. ఆ చెట్టుని బాబావారితో కూడి ఎల్లరూ చూచిరి. ఇంకా చైనా దేశం నుండి వచ్చిన హ్యుయాన్ సాంగ్
చైనా దేశపు బౌద్ధ యాత్రికుడు హుయాన్ సాంగ్ కూడా ఈ అక్షయ వటమును దర్శించి ఉండేనట. మనం చరిత్రలో చదువుకుంటామండి. మనని పరిపాలిస్తున్న ఆ, బయట వాళ్ళవనేంటి అందరూ, ఈ బయట నుంచి వచ్చిన ఈ రాజులందరూ పరిపాలిస్తున్నప్పుడు, అలాగే మనకి కొన్ని రాజవంశాల వాళ్ళు పరిపాలించినప్పుడు, విదేశాల నుంచి కొంతమంది యాత్రికులు మన దేశాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, వీటన్నిటి మీద వాళ్ళు పుస్తకాలు రాసేవారు. అలాగా ఈ చైనా దేశం నుంచి వచ్చిన ఈ యాత్రికుడు హుయాన్ సాంగ్, ఈయన కూడా ఈ అక్షయ వటమును దర్శించారటండి. శ్రీవారు ఏప్రిల్ 8వ తేదీ పుట్టపర్తికి చేరిరి. ఇవన్నీ యాత్రలన్నీ అయిపోయి శ్రీవారు స్వామి పుట్టపర్తికి వచ్చారు. తర్వాత పేర మార్గ మధ్యమున తిరుపతిలో త్యాగరాజోత్సవమునకు అధ్యక్షత వహించుటకై ఒక్కరోజు ఆగిరి. అక్కడ తిరుపతిలో త్యాగరాజోత్సవాలు అవుతున్నాయి, దానికి అధ్యక్షత వహించడానికి ఆగారు. ఉత్తర హిందుస్థాన యాత్రలో గల ఆంతర్యం చూసారా, ఇవన్నీ ఇప్పుడు మన ఈ అయోధ్య, లక్నో, ఈ సారనాథ్, కాశీ, ఇవన్నీ ఏంటి మనకి ఉత్తర హిందుస్థానంలో ఉన్నవి. ఉత్తర హిందుస్థానంలో యాత్ర చేసి వచ్చారు. అయితే ఆ యాత్రలో గల ఆంతర్యం ఏమిటి? దైవ ప్రతీకార్చన ప్రాముఖ్యతను వెంబడించుటే అయినందున. అంటే దైవ ప్రతీకార్చన, ఇక్కడ ప్రతీక ప్లస్ అర్చన. ప్రతీకార్చన అంటే ప్రతీక అంటే గుర్తు, అర్చన అంటే పూజలు. మనము దైవానికి అర్చన చేసే తాలూకా అర్చనకి ఏదో అర్చన చేస్తున్నాం, దానికి ఏదో గుర్తుంటుంది. ఇలాంటి ప్రాముఖ్యత అంతటినీ కూడా వెంబడించుటే, అంటే మన అంతటికీ కూడా మనని వెంటనే అవి మనతో పాటు ఉండాలి అని. అంటే ఏంటి, ఇక్కడ కళ్ళకు కనిపించేదే కాకుండా కనిపించని చైతన్యం కూడా భగవత్ శక్తి అని మనకి కూడా ఈ యాత్రల ద్వారా మనకి స్వామి తెలియచేశారు భక్తులందరికీ కూడా. తిరుపతిలోను శ్రీ బాబా విగ్రహముల గూర్చియు, ఇంకా అక్కడ కామా పెట్టి ప్రతీకార్చన ప్రాముఖ్యతనే వెంబడించదే అయినందున అని చెప్పి స్వామి, ఈ మన తిరుమలాచార్యులు గారు తిరుపతిలోను ఇంకా ఏమిటి చెప్తున్నారు స్వామి, తిరుపతిలో ఏం జరిగింది, శ్రీ బాబా విగ్రహములు గూర్చియు, విగ్రహారాధనము గూర్చియు కూడా ఉపన్యసించారండి. మనందరికీ ఏంటి, మీ అందరికీ తెలుసును, మన హిందువులందరం కూడా విగ్రహారాధన చేస్తాము. అయితే ఈ విగ్రహారాధన అనేది, విగ్రహముల గురించి కూడా స్వామి మనకి ఇందులో మంచి విశ్లేషణ ఇచ్చారు. సాధకుడు మనం సాధన చేస్తున్నప్పుడు విగ్రహమును మనం ఎలా చూడకూడదు, రాయిగా కానీ లోహముగా కానీ భావించకూడదు. అంటే జనరల్గా ఈ విగ్రహాలు మనకి ఎలా ఉంటాయంటే లోహాలతో కానీ లేదా రాయి శిలతో కానీ చేసి ఉంటాయి. కాబట్టి వాటిని మనము రాయిగా కానీ లోహంగా కానీ భావించకూడదనియు, ఆ విగ్రహమున నిగూఢమయ్యుండు చైతన్యమును మాత్రమే దర్శించ ప్రయత్నింపవలెననియు చెప్పారు స్వామి. ఆ విగ్రహమున నిగూఢమయ్యుండు చైతన్యమును, అందులో నిక్షిప్తమే ఉండే చైతన్యాన్ని మాత్రమే మనం దర్శించడానికి ప్రయత్నం చెయ్యవాలి. తనకు ఆధారమై తన యందుండు చైతన్యమే విగ్రహమునందున తన్ను చుట్టియుండు సర్వభూత ప్రపంచమందును లోపలను బయట నిండి నిబిడీకృతమైన దృశ్య ప్రపంచమున కావల కూడా వ్యాపించి ఉన్నదనియు, ఆ దివ్య చైతన్యమే భగవత్ శక్తి అని గ్రహింపవలెననియు, అప్పుడే దైవ విగ్రహ ప్రాముఖ్యతయు ఆలయావశ్యకతయు బోధనమనియు శ్రీ బాబా ప్రబోధించెను. అంటే ఆ విగ్రహాన్ని చూడగానే మనం ఏనుకుంటున్నా అది కదలదు, కదలకపోయినా అందులో చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని మనము దర్శించడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత తనకు ఆధారమై తన యందుండు చైతన్యమే విగ్రహమునందున, అది చూసారా, మనకు ఆధారమై మన యందుండే చైతన్యమే ఆ విగ్రహాల్లో కూడా ఉంది. తన చుట్టూ ఉన్న సర్వభూత ప్రపంచం, మన చుట్టూ ఉన్న ఈ సర్వభూత ప్రపంచం కూడా లోపల బయట కూడా నిబిడీకృతమైన, అంటే కనిపించకుండా ఉండిపోయినవి, కనిపిస్తూ ఉన్నవి, ప్రపంచమును కావలి కూడా వ్యాపించున్నవని, అదంతా కూడా ఆ దివ్య చైతన్యమే భగవత్ శక్తి అని గ్రహింపవలెననియు, అప్పుడే మనకి దైవ విగ్రహ ప్రాముఖ్యత, ఆలయ ఆవశ్యకత తెలుసుకోదగినదని, బోధనమనియు అంటే తెలుసుకోదగినదని శ్రీ బాబా ప్రబోధించను.
అందుకే మనం ఏంటంటే మనం ఒక దేవాలయంకి వెళ్ళినా ఏం చేసినా మనము అక్కడికి వెళ్ళగానే కళ్ళు మూసుకోవడం కాకుండా అది మనం చూడాలి. ఆ విగ్రహాన్ని చూసి ఆ విగ్రహంలో ఉండే చైతన్యాన్ని కూడా మనం ఆస్వాదించి మనము అక్కడ ఏదో ఒక శక్తి సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేస్తుంటాం. ఇవాళ నేను ఈ పని చేశాను, నా వల్ల జరగలేదు, కానీ నన్ను ఏదో ఒక శక్తి ప్రేరేపించింది అంటే ఏంటండి, అది మన కంటికి కనిపించట్లేదు కానీ మన చేత మంచి పని చేయించింది. కాబట్టి అవతల అక్కడ బయట ఉంది, అది ఆ బయట ఉండే శక్తి మన చేత చేయిస్తున్నది అంటే మన కంటికి కనిపించలేదని చెప్పి మనము దాన్ని కొట్టుపారేయడానికి లేదు, అదే చేయించింది కదా అని దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఈ రకంగా బయట ఉన్నది మనలో ఉన్నది, ఈ విగ్రహాల్లో ఉన్నది అంతా చైతన్యమే, అదే భగవత్ శక్తి అని మనం గ్రహించినప్పుడే మనము ఆ విగ్రహం తాలూకా ప్రాముఖ్యత, ఆలయాల్లో ఉండే విగ్రహాల తాలూకా ప్రాముఖ్యత, ఆలయం తాలూకా ఆవశ్యకత అంటే అవసరం, ఇవన్నీ కూడా మనం తెలుసుకోదగినవని శ్రీ బాబావారి ఎంతో అద్భుతంగా వివరించారు. తరువాత పేరా అండి, చాలా మంది విగ్రహారాధనము ఖండించుచు అది అంధ పరంపరలో చేరిన మూఢ విశ్వాసం అని చెప్పుదురు. అంధ పరంపరలో చేరిన మూఢ విశ్వాసము, అది మన కంటికేం కనిపించదు, మనకెందుకు అవసరం లేదు అని విగ్రహారాధనని ఖండిస్తుంటారు. విగ్రహారాధనం పనికిరాదని అని చెప్తుంటారు. అది ఒక మూఢ విశ్వాసం అంటే గుడ్డి నమ్మకం అనేసి చెప్తుంటారు. కానీ ప్రత్యక్షానుభవము ముందు బుద్ధి యొక్క తర్కము నిలువజాలదు. ఇప్పుడు మనకి గుడికి వెళతామండి, గుడికి వెళ్ళిన వెంటనే అక్కడ మనకి ఏదో ఒక మంచి అనుభవం జరుగుతుంది. ఆ విగ్రహం చూశాక, దర్శనం అయ్యాక. ఇందులో చాలా మందికి చాలా రకాల అనుభవాలు ఎన్నో ఆలయాల్లో జరుగుండొచ్చు, మనందరం ఈ ప్రత్యక్ష అనుభవం అనుభవిస్తున్నాం. అయితే దాని ముందట మన బుద్ధిలో ఉండే తర్కం అంటే వాదం, అది మన నిలబడదు. ఎందుకు? మన కంటికి అక్కడ ప్రత్యక్షంగా ఉన్న అనుభవం కనిపిస్తోంది కదా. ఆ అంతరంగానుభూతిని తర్క ప్రావీణ్యత గాని యుక్తివాద నైపుణ్యము గాని నిర్మూలింపజాలవు. మన అంతరంగంలో ఉన్న ఆ అనుభూతి, ఈ తర్క ప్రావీణ్యత ఎవరితో మనం ఎలా వాదించినా, అవతల వాళ్ళు మనతో వాదించినా, యుక్తివాద నైపుణ్యం, వాళ్ళు ఎంత యుక్తితో వాదన చేసినా వాళ్ళ నైపుణ్యాలు ఏవి కూడా నిర్మూలింపజాలి. ఇవన్నీ కూడా మనం వదిలినాం, వాళ్ళనే వదిలేయాలి, మన అనుభూతి మనదే అన్న పద్ధతిలో ఇక్కడ స్వామి మనకు తెలియజేస్తున్నారు. అంటే మనం ఏంటంటే మన అనుభూతే మనకు కరెక్ట్, అంతేగాని అక్కడ ఇలా జరిగింది అని మనం ఎవరితోని వాదన చేయలేము. ఎందుకంటే వాదన చేసే శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు. మనము ఏది నమ్మేమో ఆ విగ్రహం చూసి, ఆ విగ్రహంలో చైతన్యాన్ని మనము తీసుకుంటున్నాము, ఆ విగ్రహం నుంచి వచ్చిన వైబ్రేషన్స్ ఉంటాయిటండి. అందుకే మనము స్వామిని మనం దర్శనం చేస్తున్నప్పుడు ప్రశాంతి నిలయములో స్వామి చెప్పారు, మీరు నన్ను దర్శనం చేసుకున్నప్పుడు మీరు పక్క వాళ్ళతో మాట్లాడకూడదు, ఎందుకంటే నా నుండి వచ్చే ఆ వెలుగు మిమ్మల్ని చేరుతుంది. సాధారణ ఒకసారి ఒక అనుభవంలో స్వామి చెప్పారు, ఒక భక్తురాలు దగ్గరగా వచ్చిపోతుంటే ఆమెను దూరంగా పొమ్మని కసురుతారు. ఎందుకు అంటే ఒక సందర్భంలో నా నుండి వచ్చే శక్తికి నువ్వు నిలవజాలవు, నువ్వు నిలబడలేవు అని చెప్పి స్వామి ఆమెను కసిరి దూరంగా పంపుతారు, తర్వాత వివరిస్తారు. అందువల్ల ఏంటంటే మనము విగ్రహారాధనలో కూడా మనము ఈ వైబ్రేషన్ మనం పొందొచ్చు. మనకి దర్శనంకి వెళ్తున్నాము, క్షేత్ర మహాత్యం, ఆ క్షేత్రంలో మనం అడుగు పెట్టిన తర్వాతే మనకు ఎంతో మంచి అనుభూతి కలుగుతుంది. ఇలాగ రకరకాల అనుభవాల ద్వారా మనం అందరం కూడా ఎంతో ధన్యులం అవుతున్నామండి. సాయిరాం. ఇంకా ఏం చెప్తున్నారంటే స్వామి, విగ్రహము కేవలము బాహ్య వస్తువు కాదు, అంతరాత్మలో పొందు అవ్యయానంద సాక్షాత్కారమునకు సంబంధించిన అంతర్భాగమయమే. అంతరాత్మలో అంటే మన యందు అవ్యయానందం సాక్షాత్కారం అంటే, అవ్యయం అంటే ఖర్చు పెట్టకుండా నశించని అని అర్థం. అక్కడ ఆ సాక్షాత్కారమునకు సంబంధించిన అంతర్భాగమయమే మనం పొందిన ఆనందం. ఇంకా ఆ విగ్రహము దివ్య చైతన్యమనియు, చైతన్యమే అనియు ప్రగాఢ విశ్వాసముతో పూజించిన ఆ విగ్రహమే శాశ్వతానందమును ప్రసాదించును అని శ్రీవారు సెలవిచ్చిరి. చూసారా, ఇప్పుడు స్వామి ఒకసారి వాళ్ళ అక్క చెల్లెలకి నాకు షిరిడి సాయి పటం ఇవ్వంటే స్వామి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ పటం ఆమె ఇంకా ఇప్పటికీ దాచుకున్నారు ఆవిడ ఆ పటాన్ని. అంటే ఏంటి, ఆ పటంలో మనం బాబా పటం పెట్టుకుంటున్నాం, స్వామిని చూస్తున్నాం, స్వామి స్వామి అని. ఆ పటంలోంచి స్వామి మన ఇచ్చేస్తున్నారు, మనకి ఎన్నో అనుభూతులు అని ఇస్తున్నారు. కాబట్టి అందులో వచ్చే ఆనందమే మనకు శాశ్వత ఆనందం. కనుక ఆ విగ్రహమే
చైతన్యం, దివ్య చైతన్యం అది కూడా అని మనం ఎంతో ప్రగాఢ విశ్వాసంతో ఉన్నప్పుడు మనకు అది శాశ్వతానందాన్ని ఇస్తుందని స్వామి సెలవిచ్చిరి. తరువాత పేర పుట్టపర్తి చేరిరి. వారం రోజులు అచ్చట గడిపిన పిమ్మట నీలగిరిలో భక్తులు శ్రీ స్వామివారి ఆగమనమునకు ఉవ్విళ్ళూరుచు వారి శ్రీ పాదసేవా భాగ్యమునకు తహతహ పడుచుండుటచే శ్రీ బాబావారు నీలగిరికి దయచేసిరి. మనందరికీ తెలిసిన ఇక్కడ నీలగిరి అంటే దొడబెట్ట. మనకివి తూర్పు కనుమల్లో ఉంటాయండి. మన భారతదేశానికి తూర్పు కనుమల్లో ఈస్టర్న్ ఘాట్స్ లోని ఈ నీలగిరి పర్వతాలు ఉంటాయి. ఇవి ఇందులో ఉన్న శిఖరం, హైయెస్ట్ శిఖరం మనకి ఈస్టర్న్ ఘాట్స్కి దొడబెట్ట శిఖరం అంటారండి. అది దాన్నే మనము ఉదక మండలం అని కూడా అంటాము, ఊటీ అని కూడా చెప్తున్నారు. అయితే చిన్న గ్రామవాసులు మొదలు ఇక్కడ ఈ నీలగిరి దగ్గర చిన్న గ్రామవాసులు మొదలు పెద్ద పట్టణ వాసుల వరకును అందరూ కలుసుకొని శ్రీ బాబావారికి అత్యంత ఘనమగు స్వాగత సత్కారములు జరిపిరి. అక్కడ ఆ కొండల్లో నుండి ఆ ఘాట్స్లో ఎంతో మంది ప్రజలు జీవన విధానం వాళ్ళు రకరకాల ఆ కొండల్లో ఉన్న చెట్ల ద్వారానే రకరకాల మూలికలు ఇంకా అక్కడ ఏవేవి మనకు పనికొస్తాయి అవన్నీ కూడా వాళ్ళు తీసి వాటిని మనకి పంపించి వాళ్ళు ఆ రకంగా వాళ్ళ జీవితాన్ని గడుపుకునే ప్రజలు అక్కడ ఎన్నో గ్రామాల్లో ఉన్నారు. అలాగా ఆ గ్రామవాసులు అందరూ కూడా పట్టణవాసుల వరకు కూడా స్వామివారికి ఎంతో స్వాగత సత్కారములు జరిపారు. చిన్న చిన్న గ్రామస్తుల కోరిక ప్రకారము శ్రీ బాబా ఆ పరిసర గ్రామములకు పోయి వారందరికీ దర్శనం ఇవ్వగా ఏమి ఆ రైతు బృందముల అనన్య సామాన్యమైన పూజ్య భక్తి భావము, ఏమా నిర్మల ప్రేమ, ఏమా నిష్కళంకానందము, నిష్కళంకము అంటే కళంకం లేనిది, ఏమా పట్టుదల, ఆ శ్రద్ధ, ఏమా వారి నిరాడంబరత, వారి నిరాడంబరతని ఏమి ఆశ్చర్యంగా చెప్తున్నారు. చూచిన వారు నిర్ఘాంత పోయిరి. ఆ గ్రామంలో ఉన్న ప్రజల తాలూకా స్వాగత సత్కారాలతో పాటు ఇవన్నీ వాళ్ళు చూపించారు. పూజ్య భక్తి భావము, నిర్మల ప్రేమ, పట్టుదల, శ్రద్ధ, నిష్కళంకంగా ఎంతో ఆనందంతో, కళంకం లేదు వాళ్ళకి, వాళ్ళ ప్రేమ ఎంతో నిష్కళంకమైన ప్రేమ అన్నమాట. అది వాళ్ళు చూసరికి వచ్చిన మన వాళ్ళు స్వామితో వెళ్ళి అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీ స్వామిని వెంబడించి చనిన దీర్ఘకాల సేవా భాగ్య సంపన్నులకు భక్తులకు కూడా, అంటే స్వామితో వెంబడించి వెళ్ళిన చనిన అంటే అక్కడ ఈ సంపన్నులకు భక్తులందరికీ కూడా ఆ రైతులు శ్రీ స్వామి వారి ఎడ కనబరిచిన భక్తి ప్రపత్తులు పరమాశ్చర్యమును గొలిపెను. పరమాశ్చర్యం, మామూలు ఆశ్చర్యం కాదు. శ్రీ బాబావారును స్వయముగా వీరి సేవా కైంకర్యముల మెచ్చుకొనుచు ఉదక మండలములలో జరిగిన మహాసభ యందు, అక్కడ ఉదక మండలం అంటే చెప్పాను కదా ఊటీ, అక్కడ జరిగిన మహాసభలో వీరి సేవా కైంకర్యములను స్వామి ఎంతో మెచ్చుకున్నారు. మెచ్చుకుని అక్కడ ఒక స్వామి చిన్న విషయం తెలియజేస్తున్నారు వాళ్ళకి. ఈ ప్రాంతపు ప్రజలు, స్వామి ఆ ప్రాంతం ప్రజల గురించి తెలియజేస్తున్నారు. గాఢ భక్తి నిమగ్నులు, ఆ కారణముననే వీరికి వినయము, భక్తి శ్రద్ధలు స్వభావ సిద్ధమై ఉన్నవి అని బాబావారు ఆనతిచ్చిరి. ప్రతి గ్రామమునందును ప్రజలను ఉద్దేశించి లౌకిక ఫలమును గోరి శారీరక పరిశ్రమను ఎట్లు చక్కగా చేయుచున్నారో అట్లే పారలౌకిక ఫలము కొరకు నైతిక ఆధ్యాత్మిక పరిశ్రమను కూడా చక్కగా ననర్చుట శ్రేష్టమని బాబా ప్రబోధించుచుండిరి. చూసారా స్వామి ఏం చెప్పారు? ఇప్పుడు మనందరం కూడా ఇదే చెయ్యాలి. ఏంటంటే ఆ ప్రతి గ్రామంలో ఆ ప్రజలందరూ కూడా ఎంతో గాఢ భక్తి నిమగ్నులు, అందువల్లే వాళ్ళకి ఎంతో వినయం, భక్తి శ్రద్ధలు ఇవన్నీ కూడా స్వభావ సిద్ధంగా అంటే సహజ సిద్ధంగా వాటికి వాళ్ళకి వచ్చాయని స్వామి చెప్పారట. ఇంకా ప్రతి గ్రామంలోనూ కూడా ప్రజలను ఉద్దేశించి అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట, లౌకిక ఫలమును కోరి మరి వాళ్ళ జీవితాన్ని గడుపుకోవాలి కాబట్టి శారీరక పరిశ్రమను ఎలాగ చక్కగా చేయుచున్నారో ఎంతో డెడికేషన్తో, అదే డెడికేషన్గా అట్లే పారలౌకిక ఫలము కొరకు అంటే మనము పరలోకానికి సంబంధించిన ఆనందం కొరకు మనము నైతికంగా ఆధ్యాత్మిక పరిశ్రమ కూడా మనం చక్కగా నొనర్చుట శ్రేష్టమని మనం చక్కగా చెయ్యాలి. నొనర్చుట అంటే చెయ్యవలే,
చక్కగా మనం చెయ్యాలని, చాలా మంచిది, శ్రేష్టం అంటే అది చాలా ఎంతో మంచి పని అని చెప్పి స్వామివారు ప్రబోధించుచున్నారు. తరువాత పేర నీలగిరికి శ్రీ బాబావారు పవిత్ర పర్వతములని నామకరణము చేసిరి. పవిత్ర పర్వతములు అంటే ఎంతో పుణ్య పర్వతాలు ఈ నీలగిరి పర్వతాలని స్వామి నామకరణం చేశారు వానికి. అందుకు తగినట్లు ఆ ప్రాంత వాతావరణము శ్రీ బాబావారికి ఎట్లు శరణాగతి నందినదో శ్రీ బాబావారి సన్నిధిని ఆచనకల్ అనే గ్రామ ముదుసలి రైతు స్వయముగా వ్రాసి పాడిన గేయములో వ్యక్తమగుచుండెను. ఆచనకల్ అనే ఒక గ్రామంలో ఒక ముదుసలి రైతు స్వయముగా ఒక గేయాన్ని రాసి ఆయన పాడారు. అయితే ఆ గేయములో ఆయన ఏమిటి వ్యక్తపరిచారు అంటే, ఆ ప్రాంత వాతావరణం బాబావారికి ఎలా శరణాగతి అయ్యింది, శరణాగతిని అందిందో ఆ పాట ద్వారా తెలియజేస్తున్నారు. అదేదో చూద్దాము. ఆ రైతు తన పాటలో, నా సహోదరులారా రారండు, ఇది మన జన్మస్థలము కాదు. ఎంతో మంచి విషయం తెలియజేస్తున్నారు. తన మంచి కీ పాయింట్. ఈ ఉదక మండలంలో మనం ఈరోజు ఈ గ్రామంలో ఉన్నాం, కానీ ఇది మన జన్మస్థలము కాదు. ఇది నస్వరమును స్రవించు స్వభావము గలదియును. నస్వరమును స్రవించు అంటే నాశనం అయ్యేది. ఇది నస్వరము స్రవించండి, నాశనం అయ్యేది, స్రవించే స్వభావము గలది. ఏది? వాళ్ళు ఆ రోజున్న గ్రామం చెత్త చెదారముల సహితమును అయ్యున్నది అని చెప్తున్నారు ఆ పాటలు ఆయన. మన స్థానము శాశ్వతమైనది, విశాలమైనది. అదే చిత్రావతి నదీ తీరమున వెలుగుచున్నది అని ఆ ముదుసలి రైతు తన గేయములో ఎంత చక్కగా తెలియజేశారు చూడండి. శాంతికి స్థానభూతమైన ప్రశాంతి నిలయమును పేర ప్రఖ్యాతమై ఉన్నది. రారండు అనుచు ఆ వృద్ధ రైతు తన గేయములో పాడెను. మనం ఉంటున్నవి మన జన్మస్థలం కాదు. చిత్రావతి నదీ తీరానున్న ప్రశాంతి నిలయమే ప్రఖ్యాతమై, ప్రశాంతి నిలయం పేర అంటే ఆ పేరు మీదనే అక్కడ ప్రఖ్యాతమై ఉన్నది. అది శాంతికి స్థానభూతము, అది మనకి విశాలమైనది, శాశ్వతమైనది. రండి, అక్కడికి రండి అని ఆ ముదిసెలి రైతు తన గేయము ద్వారా తెలియచేసను. తరువాత పేర ఇతలార్ గ్రామవాసులు. ఇప్పుడు ఇతలార్ అనే గ్రామం వాసులు ఒక పాడిన జానపద గేయ సారం ఇది. అదేమిటది చూద్దాము. హేమ శాంతియుత భాను తేజముతో కూడి శ్రీ భగవానుడు మరలను అనుగ్రహింపచనుదెంచే. అంటే ఇక్కడ ఎలా ఇచ్చారు చూసారు, ఎలా చెప్పారు ఆయన. ఆ గ్రామంలో అతను ఎలాగా సూర్య తేజస్సుతో అలరారుచున్న బంగారు శాంతమూర్తి. హేమ శాంతియుత భాను తేజముతో కూడి అంటే అక్కడ శ్రీ బాబావారిని, భగవాను మరలా అనుగ్రహింపచనుదించే, మన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చారు. చనుదించే ఎలాగట? సూర్య తేజస్సుతో అలరారుచున్న బంగారు శాంతమూర్తి, హేమ శాంతియుత అంటే. ఇంకా ధవళకాంతుల వెదజల్లు రజత కిరీటమును ధరించి ఈ పర్వత శ్రేణులు సంచరించుచున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పర్వత శ్రేణులు అంతా కూడా ధవళకాంతుల వెదజల్లు రజిత కిరీటం. ఎందుకు? అక్కడ మనకి అవి మంచు పడుతుంటాయి. ఆ పర్వతాల్లో మంచు పడుతున్నప్పుడు అది ఎలా ఉంటుంది, మనకి తెల్లగా వెండిలా కిరీటం పెట్టామేమో మరుస్తూ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి మీరు ఈ చార్ధామ్ కానీ, ముక్తినాథ్ కానీ, ఇంకా ఇలా వైష్ణోదేవి ఇలాంటి రకరకాల ప్రాంతాలు మన హిమాలయ పర్వతాల్లో అక్కడ మీద కాశ్మీర్ నుంచి ఇటు నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ వరకు మనము తిరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ కూడా రకరకాలైన హిమాలయ ఉద్భిజాలు ఉన్నాయి. ఆ హిమాలయ ఉద్భిజాల్లో ఏ కొండల మీద అలా మంచు పడుతుంటే ఆ మంచు ఎలా ఉంటుందంటే రజత కిరీటమును ధరించినట్లే వెండిని కిరీటంలా పెట్టారా అన్నట్టుగా ఉంటాయి. ధరించి ఈ పర్వత శ్రేణులను సంచరించుచున్నాడు ఆ భగవానుడు. భయపడవద్దు, ఇది అనా అభయం అనుచు ప్రతి పట్టణము, గ్రామము, చిన్న పల్లెలలో నుండి ప్రతి మానవుని హృదయావేదనను పోగొట్టి శాంతి సౌఖ్య బీజముల చల్లుటకై ఆ పర్వత ప్రదేశమందలి మారుమూలలకును మిట్ట పల్లములతో కూడిన రస్తాలపై కారులో పయనించుచుండెను. బాబావారు ఈ ఇలాగే మిట్టపల్లాలతోని ఎగుడు దిగుడుతో మారుమూలలకి ఆ పర్వతాల్లో ఎక్కడెక్కడెక్కడెక్కడో గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలన్నిటికీ స్వామి రస్తాలపై ఎలా తాగుంటుందో, ఒక్కోసారి రోడ్డు ఉంటుంది, ఒక్కోసారి మట్టి రోడ్డే, దాని మీద కారులో వెళుతూ వాళ్ళందరికీ కూడా వాళ్ళ మానవుల
అక్కడున్న మానవులందరికీ కూడా హృదయాల్లో ఉన్న ఆవేదనను పోగొట్టి శాంతి సౌఖ్య బీజమును చల్లుటకే స్వామి ఈ రకంగా వాళ్ళకి బోధనలు చేయడం అనేది జరిగింది. తర్వాత పేర నీలగిరిలో నున్నప్పుడే శ్రీ బాబావారు హిమాలయములందరి బదరీ యాత్రకు సంకల్పించి ఆ యాత్రకు అర్హులైన ధన్యజీవుల పట్టీని అంటే లిస్టు తయారు చేసి ఆయా భక్తులకు సిద్ధపడుటకై ముందుగానే తెలుపుచుండెను. తన తార బదరీ తీసుకెళ్ళడానికి హిమాలయాల్లో గల బదరీ యాత్రకు సంకల్పించి అక్కడే ఆ నీలగిరిలోనే స్వామి సంకల్పం చేసుకున్నారు. హిమాలయాల్లో ఉన్న బదరీ యాత్రకు వెళ్ళాలి, ఆ యాత్రకు అర్హులైన భక్తులందరినీ ధన్యజీవులు, మరి వాళ్ళ ధన్యజీవులే కదండి, ఆ లిస్టు తయారు చేసి ఆ భక్తులందరూ కూడా సిద్ధపడడానికి ముందుగానే తెలిపారు వాళ్ళకి. శ్రీ బాబా మద్రాసు హైదరాబాదుల మీదుగా మే నెల మొదటి వారములో పుట్టపర్తిని చేరిరి. తరువాతి పేర 3 సంవత్సరముల క్రితము చిత్రావతి నది సైకత స్థలములో భక్తులతో కూడా శ్రీ బాబావారు భజన గోష్ఠిలో నుండి బదరీ యాత్ర ప్రసక్తిని తెచ్చిరి. ఆ సమయమున వారు భక్తులతో ఏమిటన్నారట, స్వామి చిత్రావతి నది ఇసుక స్థలాల్లో కూర్చుని సైకత స్థలంలో కూర్చున్నప్పుడు మిమ్ముల అంటే మిమ్మల్ని అందరినీ నేను తపస్సు చేయుచుండి ప్రదేశములకు తోడుకొని పోయేదను అని అంతనే అందరూ ఆశ్చర్యమగ్నులైరి. స్వామి 3 సంవత్సరాల క్రితం వెళ్తా అన్నారట, నేను తపస్సు చేసే ప్రదేశానికి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని. వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యమయ్యారట. శ్రీ బాబావారి ప్రస్తుతావతారమున వారెన్నడను ఇతః పూర్వం ఈ జన్మమున తపస్సు చేయనదే వాళ్ళు అనుకుంటున్నారట. ప్రస్తుతం స్వామి ఉన్న ఈ అవతారంలో ఎప్పుడు వారెన్నడూ కూడా ఇతః పూర్వము ఈ జన్మమున అంటే ఇంత పూర్వం ఎప్పుడు కూడా ఈ జన్మలో ఆయన తపస్సు చేయలేదే. తపస్సు అని పదమును వారి నోట వినుటకి ఇదే మొదటి పర్యాయమైనందున భక్తులందరికీ మిక్కిలి సంభ్రమాశ్చర్యములు కలిగెను. ఈ తపస్సు అనే పదము స్వామి నోటంటే వినడం వాళ్ళందరికీ ఇదే మొదటిసారి అవడం వల్ల వాళ్ళందరికీ ఎంతో సంభ్రమాశ్చర్యములు దిగ్భ్రాంతి కలిగింది. శారీరకముగా కానీ మానసికముగా కానీ శ్రీ బాబావారు తపస్సెన్నడునూ సల్పినట్లు కర్ణాకర్ణిగా కూడా వార్త లేనందున శ్రోతలలో కొందరు సంశయాస్పద మనస్కులైరి. అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ స్వామి ఎప్పుడు తపస్సు చేసినట్లు, తపస్సు ఎన్నడూ సల్పినట్లు చేసినట్లు కర్ణాకర్ణిగా కూడా వార్త లేనందున, అంటే కర్ణాకర్ణిగా అంటే ఇక్కడ సాధారణంగా స్వామి వారు వస్తున్నారు అని ఒక విషయం ఎవరు తెలిస్తే వాళ్ళు ఇంకొకరికి చెప్తారు, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. అలాగా తెలియడాన్ని మనం కర్ణాకర్ణిగా వార్త లేనందున అని చెప్పుకోవచ్చు. ఆ శ్రోతలలో కొందరికి అందుకు సంశయం కలిగింది. సంశయాస్పద మనస్కులేరి, వాళ్ళ మనస్సులో అందరికీ కూడా సంశయం వచ్చేసింది. అయితే సందేహ నివారణమునకు ఎన్నడును ఒకవేళ మన వాళ్ళ మనస్సుల్లో ఎన్ని సందేహాలు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా బాబావారిని కూడా ఈ విషయము ఎవరునూ ప్రశ్నింపరైరి. వీళ్ళ మనస్సుల్లో ఏమైనా సందేహాలున్నా స్వామిని ఎవరు కూడా ప్రశ్నింపలేదు. తర్వాతి పేర మే నెలాఖరు లోపల బదరీ యాత్రకు అన్ని ప్రయత్నములు పూర్తి అయ్యను. మద్రాసు అల్వారుపేటలోని యతిరాజ కళ్యాణ మండపములో భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించి తాము విమానయానమున ఢిల్లీకి వచ్చి భక్తులను కలిసికొందునని వాక్రుచి అంటే చెప్పి, వాక్రుచి అనే పదాన్ని తిరుమలాచార్యుల వారు ఇక్కడ రాశారు. వాక్రుచి అంటే చెప్పి భక్తులను ఢిల్లీకి రైలుని మనం తెలుగులో చెప్పుకునేది ఏంటంటే ధూమశకటము అంటాం. ధూమశకటములో జూన్ 7వ తేదీ ప్రయాణము చేయించెను. తరువాతి పేర అండి, ఆ రైలు ఇక్కడ ఒక పేర చిన్న పేర ఉందండి, ఈ చిన్న పేరతో నేను ముగిస్తాను. ఆ రైలు సుమారు 6 గంటల ఆలస్యముగా ఢిల్లీ చేరాను. భక్తులు ప్రయాణ బడలికతో కొంత ఉత్సాహరహితులైనట్లుండిరి. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళి ట్రైన్లో వెళ్ళారంటే వాళ్ళు పాపం వెళ్ళేసరికి అందులో 6 గంటల ఆలస్యంగా వెళ్ళింది, పాపం ఉత్సాహరహితులై అంటే ఉత్సాహం లేనట్లుగా అయిపోయారు పాపం వాళ్ళు. కానీ శ్రీ బాబావారి మందస్మిత సుందర వదనారవిందమును దర్శించినంతనే వారి మాతృప్రేమ వారి లాలనము వలన శక్త్యుత్సాహములనంది తేరుకొనిరి.
స్వామి వారిని చూసేసరికి మనకి ఎక్కడ లేనివన్నీ పోతాయి. ఎన్ని రకాల అనారోగ్యాలు ఉండండి, నీరసం ఉండండి, ఏముండండి, మనము వెంటనే యాక్టివేట్ అయిపోతాం, చైతన్యమైత. అలాగే ఇక్కడ కూడా వీళ్ళందరూ స్వామి వారిని సుందర వదనారవిందమును దర్శించిన వెంటనే వాళ్ళలో వారి మాతృప్రేమ, స్వామి వీళ్ళని చూసరికి వాళ్ళకి తల్లి ప్రేమ కనిపించింది. వారి లాలనము వలన ఎంతో ఆయన లాలించినట్లుగా ఉండడం వలన శక్తి, ఉత్సాహం రెండు మళ్ళీ ఒక్కసారి పుంజుకున్నారు, తేరుకున్నారు అందరూ. ముందే నిశ్చితమై ఉన్నందున ఉత్తరప్రదేశ్ గవర్నర్ గారైన డాక్టర్ శ్రీ బి రామకృష్ణారావు గారు, అంటే బూర్గుల రామకృష్ణారావు గారు, మరునాడు హరిద్వార పట్టణమున శ్రీ బాబావారిని బదరీ యాత్రకే కలిసి కొనిరి. ఎందుకంటే మనందరికీ తెలిసిన, ముందు బదరీ వెళ్ళాలంటే హరిద్వారే మనకి పాయింట్ కనుక హరిద్వార పట్టణమున ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారు కూడా స్వామికి అత్యంత సన్నిహితులు, అత్యంత భక్తులు. జూన్ 11వ తేదీ సాయం సమయమున హరిద్వారములో బ్రహ్మగుండము దగ్గర శ్రీ గంగామాతకు సమర్పించు హారతికి శ్రీ బాబావారును గవర్నరు గారును హాజరైరి. ఆ పవిత్ర స్థలమున వేలాది యాత్రికులకు శ్రీ బాబావారి దర్శనము లభించను. అచ్చటి పూజారులకును పండాలకును శ్రీ బాబావారు హస్త విభూతి నొసంగి చుట్టూను మూగియున్న ప్రజా సమూహముపై పావన గంగోదకమును ప్రోక్షించను. స్వామి చేతులతో అక్కడ ఉన్న భక్తులందరి మీద, ఇతనితో వెళ్ళిన వాళ్ళే కదా, అక్కడ అందరూ కూడా దర్శనం కోసం వచ్చిన భక్తులందరి మీద కూడా ఆయన స్వయంగా ఆయన చేత్తో ఆ పావన గంగని గంగతో వీళ్ళందరికీ కూడా జల్లి వాళ్ళందరికీ కూడా ప్రోక్షణ చేయడం అనేది జరిగిందండి. సాయిరాం. నాకు ఈ గ్రంథ పఠనమునకు అవకాశం ఇచ్చిన బాబావారికి, మన గురువుగారు మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు తెలియచేసుకుంటున్నానండి. ఈ మహద్భాగ్యాన్ని, వారి ఎంతో ఆనందాన్ని దేవీ నవరాత్రులలో మొదటి రోజు నాకు కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. సాయిరాం, సాయిరాం, సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. జగన్మాత శ్రీ సత్యసాయి పాద పద్మములకు నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఆధ్యాత్మిక బాటలో పురోగమించేటటువంటి సాయి సోదర సోదరీమణులకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. జగన్మాతను దుర్గాదేవిగా, లక్ష్మీదేవిగా, సరస్వతి దేవిగా, నవదుర్గలుగా ఆరాధించి ఆనందం పొందేటటువంటి శుభ సమయం. ఇక్కడ మనకి లలితా సహస్రంలో కూడా అమ్మవారి గురించి ఈరోజు బాలా త్రిపుర సుందరిని ఆరాధించే శుభదినం కాబట్టి ఆ అమ్మవారికి సంబంధించిన మంత్రాలు కూడా మనకి చక్కగా అందించడం జరిగింది. భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. ఇక్కడ బ్రాహ్మణిగా మనకి శంకరమఠం వారు చక్కగా ఆరాధిస్తున్నారు. బాలా త్రిపుర సుందరిగా విజయవాడ ఇంకా అనేక చోట్ల కూడా ఈ రోజున ఆవిడ జగన్మాత పూజలు అందుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆవిడ గురు స్వరూపిణి. దానికి సంబంధించిన అద్భుతమైన మంత్రాలు కూడా మనకి లలితా శాస్త్రం ఇవ్వడం జరిగింది. దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి సర్వోపాధి వినుర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గుణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ దక్షిణామూర్తి రూపిణి
ఇవాళ మనకి భగవాన్ శ్రీ రమణులు అందించే రెండు అద్భుతమైన విషయం గురువు గురించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మనం ఈ రోజున భగవాన్ శ్రీ రమణులు గురువు గురించి, ఆయన యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది మన జీవితంలో, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలతోటి మన యొక్క జీవన గమనం సాగిస్తూ పరమాత్మ వైపుకు మళ్ళడానికి గురువు బోధించండి అద్భుతమైన ఆ యొక్క ఆధ్యాత్మిక విద్య. దీని గురించి భగవాన్ రమణులు మనకి చాలా అత్యద్భుతంగా తెలియజేశారు. అది ఏ విధంగానో ఈ రోజున మనం తెలుసుకుందాం. నిజానికి దైవము గురువు ఒకరే. పులి నోట పడిన దానికి తప్పించుకోవటం అంటూ లేదు. అలాగే గురువు అనుగ్రహం పొందిన వారికి రక్షణ లేకపోవడం అంటూ లేదు. గురువు వారిని ఎప్పుడూ విడడు. గురువు ఉపదేశించిన మార్గాన్ని మాత్రం వారు అనుసరించాలి. శ్రీ భగవాన్ దృక్పథంలో శిష్యులంటూ ఎవరు లేరు. కానీ శిష్యుని దృక్పథంలో ఒక మహాసముద్రం వంటిది గురు కృప. ఒక చిన్న గిన్నెతో వెళ్తే ఆ గిన్నెడే లభిస్తుంది, నీరు మహాసముద్రం నుంచి. అదేవిధంగా సముద్రం లోభి అని ఫిర్యాదు చేయడంలో అర్థం లేదు. ఎంత పెద్ద పాత్రను తీసుకుని వెళ్తే అంత ఎక్కువగా తీసుకోవచ్చు. అదంతా శిష్యుని పైనే ఆధారపడి ఉంటుంది. మనస్సు యొక్క కలాపాలను తాత్కాలికంగానైనా నిలపడానికి ఒక మార్గం ఋషుల సాంగత్యం పొందటం. ఋషులకు యోగులకు సమాధి స్థితిలో ఉండటం సామాన్యం, సహజం. నిరంతరం వాళ్ళతో సన్నిహితంగా మసలే వారికి కూడా అట్లా సమాధి స్థితిలో ఉండటం క్రమంగా పట్టుపడుతుంది. సాధనమున్న పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా. ఆధ్యాత్మిక బోధాన్ని చేసేవారిని ఎవరైనా గురువు అంటారు. కానీ శ్రీ రమణులు పరిభాషలో ఆ పదానికి ఇంకా సూక్ష్మమైన నిర్వచనం ఉంది. ఆయన దృష్టిలో అసలైన గురువు అంటే తాను ఆత్మ సాక్షాత్కారం పొంది తన శక్తితో ఇతరులను కూడా ఆత్మ సాక్షాత్కారం వైపు మళ్ళేందుకు సహాయపడగలిగినటువంటి వ్యక్తే. శ్రీ రమణులు తరచూ దైవము గురువు ఆత్మ ఒకటే అంటూ ఉండేవారు. మానవ రూపంలోని దైవమే గురువు. అంతేకాక గురువే భక్తుని హృదయంలో ఆత్మ కూడా.
ఆయన లోపల బయట కూడా ఉండటం వల్ల ఆయన శక్తి 2 విధాలా పనిచేస్తుంది. బయటి గురువు సూచనలు అందిస్తూ తన శక్తితో భక్తుడు ఆత్మపైనే లగ్నమయ్యేటట్టు చేస్తాడు. లోపలి గురువు భక్తుని మనస్సుని దాని మూలం వైపు లాగి అది ఆత్మలో లీనమయ్యేటట్టు చేసి చివరికి దాన్ని ధ్వంసం చేస్తాడు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పినట్టుగా డైమండ్ అంటే డై మైండ్. అప్పుడే మనకి ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారం కావచ్చు, ఆత్మ విద్య కావచ్చు, ఆ పరమాత్మని అనుభవించడం కావచ్చు లభిస్తుంది. మనసు ఉన్నంత వైపు కూడా పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఎక్కువగా మనస్సు చేసే పని ఏంటంటే బయటి విషయాల గురించి ఆలోచించడమే. అదే మనస్సుని మనం లోపల వైపు తీసుకుని ఆ యొక్క ఆత్మ గురువు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ వైపు మళ్ళించినట్లయితే అది ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మని అనుభవించడం, ఇంకా బయటి విషయాలతో పని లేకుండా ఉండడం సాధ్యమే. మరి ఆత్మ గురించి శాశ్వతమైన ఎరుకని కలిగి ఉండాలని సాధన చేసే వారిలో ఇంచుమించు అందరికీ కూడా గురువు యొక్క ప్రబోధలు అవసరమని శ్రీ రమణుల బోధనలో ముఖ్యాంశం. అంటే ఆత్మని గురించినటువంటి ఎరుక కలిగి ఉండడం ముఖ్యంగా సాధన చేసే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది అని భగవాన్ రమణులు చెప్తున్నారు. దానికోసం చెప్పని ముందర మనకు భగవద్గీతలో చెప్పినట్టుగానే భక్తులు 2 విధాలుగా ఉంటారు. అంటే రెండో వాడు ఆ భక్తుడు ఇంకా పరబ్రహ్మాన్ని నిత్యము నిరంతరము సర్వత్రా సర్వ విధాలుగా ధ్యానించేటటువంటి వాడు. అయితే మొదటి భక్తుడు ఎలా ఉంటాడు? ముందుగా ఒక పటాన్ని పెట్టుకుంటాడు, ఒక దైవ స్తోత్రం చేస్తూ ఉంటాడు, భజన చేస్తూ ఉంటాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇదేంటంటే ప్రాథమిక దశ. అది ఎప్పుడైతే ఆయన పూజా మందిరం నుంచి బయటకు వచ్చాడో ఆ మొదటి భక్తుడు, ఆ యోగి, ఇంకా అక్కడ ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది అనమాట. ఆయన భక్తి అక్కడికే అయిపోతుంది ఆ పూజా మందిరం నుంచి బయటకు వచ్చేటప్పటికి. ఇక బయటికి రాగానే బయట ప్రపంచంలో నువ్వు వేరు నేను వేరు, నువ్వు నా శత్రువువి నువ్వు నా మిత్రుడివి. సో ఈ విధంగా ద్వంద్వ వైఖరి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ ద్వంద్వ వైఖరికి అతీతంగా ఉండేటటువంటి యొక్క బోధ చేసేవాడే నిజమైన గురువు అని చెప్పి ఇక్కడ మనకి రమణులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆ ద్వంద్వం సమసిపోయి ఆ యొక్క సాధకుల్లో ఏకత్వం అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో దాని వైపు మళ్ళించేవాడు నిజమైన గురువు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ స్వామి. ఆధ్యాత్మిక ప్రగతిలో గురువు యొక్క పాత్ర కీలకమైందే. ఎక్కడో అరుదుగా తప్ప సాధకుల్లో ఆత్మ విస్మృతి ఎంతో బలీయం. దాని బారి నుండి తమంతట తామే వారు తప్పించుకోలేరు. అలాంటి సమయంలో గురువు యొక్క అవసరం పడుతుంటుంది. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగోరే వారికి గురువు యొక్క అవసరం ఉందని శ్రీ రమణులు చెప్పినా ఆ అన్వేషణ ఎంతో ప్రగాఢంగా కొనసాగించని వారికి తానుగా తన శక్తితో గురువు వారికి సంపాదించి పెట్టే శక్తి లేదనేవారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పళ్ళెంలో మనకి అన్ని పదార్థాలు పెట్టారు, అది తినవలసింది ఎవరు? ఆ భోక్త. ఈయన వడ్డించేటటువంటి వారు చక్కగా అన్ని వడ్డించారు, పెట్టారు, ముందర పెట్టారు, అంటే ఆయన గురువు. ఈ భోక్త అంటే ఇక్కడ ఆ యొక్క దాన్ని ఆస్వాదించేటటువంటి వాళ్ళు ఆస్వాదించలేదనుకోండి, దాన్నే ఇంగ్లీష్లో దగ్గర చెప్తారు, వీ కెన్ టేక్ ద హార్స్ టు ద పాండ్, వీ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అని. ఇక్కడ ఒక గుర్రాన్ని ఆ రౌతు తీసుకుని వెళ్తాడు, దాణా దగ్గర పెడతాడు, అది తినడం తినకపోవడం అని చెప్పనేది దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ యొక్క గుర్రం మీద. అదేవిధంగా ఇక్కడ ఆ యొక్క ఆధ్యాత్మిక సాధనలో పురోగమించేటువంటి సాధకుడు ఎవరైతే ఉంటాడో ఆయన గురువు యొక్క బోధనల్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే ఆయనకి ఆత్మ సాక్షాత్కారంలో అయితే ఆ యొక్క ఆధ్యాత్మిక పురోగతి అదంతా కూడా సాధ్యమవుతుంది. లేదు అంటే ఆయన చెప్పేది జస్ట్ ఒక చెవిలో వినేసి ఇంకో చెవిలో మంచి బయటకు పంపించేస్తే అంతంత మాత్రమే ఉంటుంది. మరి
అయితే దీని గురించే ఇక్కడ భక్తులు వివిధ ప్రశ్నలు వేశారు గురువు యొక్క ప్రాధాన్యత గురించి. అవేంటో మరి తెలుసుకుందాం మనం. గురువు యొక్క పాత్ర గురించి శ్రీ రమణులు అభిప్రాయాలు మనకి సంక్షిప్తంగా సూచిస్తాయి, బ్రీఫ్ గా. అది ఏ విధంగా? ఒక సాధకుడు, ఒక భక్తుడు అడిగిన ప్రశ్న, గురువు యొక్క కృప అంటే ఏమిటి? అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గాన్ని ఎలా చూపుతుంది? రమణులు చక్కగా సమాధానం చెప్తున్నారు. గురువే ఆత్మ. మనిషి తన జీవితం గురించి అసంతుష్టుడవుతూ ఉంటాడు. ఒక్కోసారి ఎన్నున్నా కూడా తృప్తి అంటూ ఉండదు ఆయనకి. తనకున్న దానితో సంతృప్తి చెందడు. తన కోరికలు తీరడానికే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. కేవలం తన కోరికలు తీరటం కంటే భగవంతుని కృప కోసమే భగవంతుని తెలుసుకోవాలన్న దశ వచ్చేంతగా అతని మనస్సు క్రమేపీ పరిశుద్ధమవుతూ ఉంటుంది. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా మొదటి భక్తుడు అనమాట. ఆయన కోరికలు తీరడం కోసం అని చెప్పని ఏదో భగవంతుని ఆరాధన చేస్తాడు. ఆయన కూడా నాకు భక్తుడే అని చెప్పని పరమాత్మ తెలియజేశాడు. చాలా గొప్ప భక్తుడు ఆయన. ముందర ఒకసారి అంటూ ఆధ్యాత్మ మార్గంలో అంటూ ప్రవేశించాడు కదా. సో దాని యొక్క అంతు చూడడం తర్వాత మాట. ఆ విధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే మనకి చెప్పారో ఇక్కడ భగవాన్ రమణులు కూడా ఆ విధంగా చెప్తున్నారు అనమాట. కోరికలు తీరడం అంటే భగవంతుని కృప కోసమే భగవంతుని తెలుసుకోవాలన్న దశ వచ్చేంత వరకు కూడా అతని మనసును క్రమేపీ కూడా పరిశుద్ధమవుతూ ఉండేటటువంటి విధంగా అతను ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు భగవంతుని కృప రూపం దాలుస్తుంది. భగవంతుడే గురువు రూపం దాల్చి భక్తునికి కనబడి సత్యం గురించి బోధిస్తాడు. ఇక్కడ మనకి ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. భగవంతుడు ఇక్కడ భక్తుడు చాలా తీవ్రంగా ఒక గురువుని ఆశ్రయించాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి అని చెప్పినటువంటి చాలా తీవ్రమైన యొక్క సంకల్పం, దృఢ సంకల్పం, వజ్ర సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా గురువు ఏదో ఒక రూపంలో మనకి దర్శనం ఇస్తాడు. మనం కోరుకున్న విధంగా ఆత్మబోధ చేస్తాడు. అదే ఇక్కడ మనకి మహాభారతంలో పరీక్షిత్ మహారాజు ఆయన శాపానికి గురైతే 7 రోజులే ఉంటాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత చివరికి ఆ 7 రోజులని నేను భగవంతుని తెలుసుకోవడానికే ఉపయోగించాలని సర్వము కూడా త్యజించి రాజ్యభోగాల్ని, సర్వ సుఖాలని, ఇంకా ఎంతకాలం నేను వీటి వెనకాల ఉంటూ ఉంటాను, ఇవి అనుభవిస్తూ ఉంటాను, ఇంకా ఇప్పుడు ఈ చివరి దశలో ఉన్నాను నేను, కనీసం ఈ చివరి దశలోనైనా నేను భగవంతుని తెలుసుకోవాలని చెప్పని చాలా తీవ్రమైన సంకల్పంతో యువతలకి వచ్చాడు. ఒక నది తీరాన వెళ్తున్నాడు. ఇక్కడ ఆ సుఖ మహర్షుల వారు ఆవు పాలు పితికిన సమయం అంతా కూడా ఎక్కువగా ఉండట. అంటే అంత జస్ట్ చాలా అతి స్వల్పంగా ఉండట ఎక్కడైనా కూడా. ఆయన ఎప్పుడు కూడా ఆత్మస్థితిలోనే ఉంటూ ఉంటారు, ముందుకు వెళ్తుంటారు. చాలా 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 గొప్ప యోగులలో మనం శ్రీ సుఖ మహర్షి వారిని చెప్తూ ఉంటాం. వ్యాస మహర్షుల వారు మనకు అష్టాదశ పురాణాలను అందించినప్పటికీ, సమస్త వేదాలని మనకి అందించినప్పటికీ కూడా ఈ సుఖ మహర్షులు ఆయన ద్వారా మనకి లభించినటువంటి వారు అయినప్పటికీ కూడా ఒక సందర్భంలో ఈ యొక్క వ్యాస మహర్షుల వారి కంటే కూడా, ఇక్కడ కంపారిజన్ అని కాదు కానీ వ్యాస మహర్షుల వారి కంటే కూడా ఆయనకి ఇంకా బాహ్య దృష్టి ఉంది కొద్దిగా, కానీ ఈయనకి ఆ దృష్టి లేదు, అంతర్దృష్టి మాత్రమే. ఆ సర్వాంతర్యామిని సర్వత్రా సర్వకాలాల సర్వ స్థితులలో కూడా ఆయన అనుభవించేటువంటి వాడు. ఆయన మనకి ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే కోరుకున్నాడో ఒక గురువు గురించి తెలుసుకుంటూ నాకు బోధ కావాలి, ఆత్మబోధ కావాలి, పరమాత్మ గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు ఆ సుఖ మహర్షుల వారు ఈయనకి పరీక్షితుల వారికి దర్శనం ఇవ్వడం, వారి ద్వారా మనకి భాగవత కథలు,
అద్భుతం కదా భగవంతుని గురించి తెలుసుకోవడం. అది మనకి లభించింది అంటే ఆ యొక్క సుఖ మహర్షి, అదేవిధంగా పరీక్షిత్ మహారాజ్ యొక్క సంభాషణ ద్వారా మనకి భగవత్ కథలు అద్భుతంగా వినడానికి అవకాశం కలిగింది. స్వామి, భాగవతం భాగవతం అంటారు కదా, అది వింటే ఏమవుతారు? బాగవుతావయ్యా, మనకు సత్యసాయి భగవానులు చెప్పినట్టుగా. అదేవిధంగా ఇక్కడ శ్రీ రమణులు ఏం చెప్పారు? ఎప్పుడైతే నువ్వు ఆత్మ జ్ఞానం కోరుకుంటున్నావో, భగవంతుడు గురువు రూపం దాల్చి తప్పనిసరిగా అతని ముందర ప్రత్యక్షం అవుతారు. అతని మనస్సును నిర్మలం చేస్తారు. భక్తుని మనస్సు పటిష్టమవుతుంది, అంతర్ముఖమవుతుంది. ధ్యానం వల్ల ఇంకా పరిశుద్ధమై నిశ్చలమవుతుంది. ఆ ప్రశాంతతే ఆత్మ. గురువు బయట లోపల కూడా ఉంటాడు. బయట నుంచి మనస్సు అంతర్ముఖం అయ్యేటట్టు తోస్తాడు. లోపల నుంచి మనస్సుని ఆత్మ వైపు లాగి, ఈ మనస్సు అనేది చూడండి, దాన్ని ఆత్మ వైపు లాగుతాడు. లోపల ఉన్నటువంటి గురువు, ఆత్మ గురువు, పరమాత్మ. అది ప్రశాంతమయ్యేటట్టు చేస్తాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక శాంతి కలిగేటట్టు చేస్తాడు. అదే గురు కృప అంటే. దైవము, గురువు, ఆత్మ ఒకటే, వాటిలో భేదాలు లేవు. ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు భక్తుడు. థియోసాఫికల్ సొసైటీకి చెందిన వాళ్ళు పరమ గురువుల మార్గదర్శకత్వం కోసం ధ్యానం చేస్తారు. మరి దీనికి ఏమంటారు భగవాన్? గురువు లోపలే ఉన్నాడు, అతడు బయట ఉన్నాడన్న తప్పు భావాన్ని తొలగించడానికే ధ్యానం. ఇక్కడ ధ్యానం అంటే ఆ యొక్క శరీరాన్ని, మనస్సుని, ఆత్మని ఏకీకృతం చేసేటటువంటిది. అలాంటి ధ్యానం వైపు మళ్ళించడానికి గురువు లోపల ఉన్నాడు, అతను బయట ఉన్నాడనే భావనాన్ని, తప్పు అనేది తొలగించడం కోసం మనం ధ్యానం చేయాల్సి ఉంటుందని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. అతను అదృశ్యం కూడా అవుతాడు ఒక్కోసారి. తప్పకుండా తాత్కాలికంగా ఉండేవాని ప్రయోజనం ఏంటి? నీవు వేరని, నీకొక దేహం ఉందని నీవు భావిస్తున్నంత కాలం నీకు వెలుపల దేహం కల ఒక గురువు అవసరమే. అంటే నాకు ఒక శరీరం ఉంది, అదేవిధంగా నా గురువు కూడా ఒక శరీరం, ఒక రూపం నా ముందర వచ్చి కూర్చోవాలి, ఆయన బోధించాలి అని చెప్పని ఎప్పుడైతే నేను అనుకుంటున్నా, అంతవరకు కూడా గురువు యొక్క అవసరం ఉంటుంది. దేహంతో ఉండే అజ్ఞానపు తాదాత్మ్యం పోతే, అంటే ఈ శరీరం గురించి ఆలోచించకుండా పోతే, గురువు అంటే ఆత్మ తప్ప ఇంకేమీ కాదని తెలుస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారు భగవాన్. ఇంకొక సందేహం ఒక శిష్యునికి. తన ఉపదేశం వల్ల గురువు మాకు ఆత్మ గురించి ఎరుకని కలిగిస్తాడా? అంటే గురువు యొక్క ఉపదేశం వల్ల ఆత్మని మనకి తెలియజేస్తాడా గురువు అని అడుగుతున్నాడు ఆయన. నీ చేయిని పట్టుకొని నీ చెవిలో ఏదో రహస్యంగా చెప్తాడా గురువు? నీవెవరో అతడు అంతేనని నీవు ఊహించుకుంటావు. నీకు దేహం ఉండటం వల్ల అతనికి దేహం ఉంటుందని, నీవు గుర్తింపు గల రూపం కలవాడివని, దేన్నో చేస్తాడని అనుకుంటూ ఉంటావు. కానీ అతని పని ఆధ్యాత్మిక రంగంలో, అంతరంగంలో చేయడం మాత్రమే. అతని పని ఏంటి? గురువు పని ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి మాత్రమే అతను బోధిస్తూ ఉంటాడు. అతను అంతరంగంలో తెలియజేస్తూ ఉంటాడు, బయట కాదు అని చక్కగా సెలవిచ్చారు భగవాన్ రమణులు. ఈ యొక్క శిష్యుని మదిలో మరొక ప్రశ్న ఉద్భవించింది. గురువు ఎలా లభిస్తాడు? భగవాన్ సర్వాంతర్యామి అయిన భగవంతుడే తన భక్తుని పట్ల జాలితో భక్తుని పరిపక్వతను బట్టి సాక్షాత్కరిస్తాడు. అతడు ఒక మనిషి అనుకొని భక్తుడు
ఇద్దరు దేహదారుల మధ్య ఉండే సంబంధాన్ని ఎదురు చూస్తాడు. కానీ గురువు భగవంతునికి ఆత్మకి రూపం, లోపలి నుండే పని చేస్తాడు. భక్తుని దోషాలను తెలిపి అతను అంతరంగంలోని ఆత్మను చేరుకునే వరకు సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఇది గురువు ఏ విధంగా మనకి బోధ చేస్తారో తెలియజేశారు. మరొక ప్రశ్న వేస్తున్నారు సాధకులు. సద్గురు లక్షణాలు ఏంటి? ఇక్కడ దైవమే గురువు అని చెప్తుంటారు. గురువే దైవం. అదే కదా మనకి శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో మొదటి అధ్యాయం అంతా కూడా ఈ యొక్క అర్జునుడు విషాదంతో సరిపోద్ది. అందుకోసం అర్జున విషాద యోగం అని చెప్పన్నారు. అనేక ప్రశ్నలు ఆయనలో ఉద్భవించి చాలా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, డైల్యూషన్ లో ఉన్నాడు, ఇల్యూషన్ లో ఉన్నాడు. అవన్నీ పోగొట్టడం కోసం వరకు అంతవరకు వెయిట్ చేశాడు. ఆయన ఏమీ కూడా మధ్యలో ఏమీ కలగజేసుకోలేదు. రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి సాంఖ్యయోగం, జ్ఞానయోగం. అక్కడికి వచ్చేటప్పటికి అప్పుడు క్రమేపీ ఆయన యొక్క అర్జునుడికి ముందర ఉన్నటువంటి ఆ మబ్బు తెరలు ఏవైతే ఉంటాయో అవి నెమ్మదిగా తొలగిపోవడం మొదలైంది. అదేంటి, నేను పరమాత్మనే నా పక్కన పెట్టుకున్నాను, ఆయన నాకు స్నేహితుడు, ఆయన నేను భక్తుడని, ఆయన నా యొక్క శ్రేయోభిలాషి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు నా గురువువి, నువ్వు ఏది బోధిస్తావో బోధించు, అప్పుడు నా యొక్క అజ్ఞానం తొలగిపోతుందని చెప్పని ఎప్పుడైతే సరెండర్ అయిపోయాడో అప్పుడు ఆయన పరమాత్మ బోధించడం మొదలుపెట్టాడు, గీతని ఆలాపించడం మొదలుపెట్టాడు. ఆయనలో జ్ఞాన కాంతిని కలుగజేయగలిగాడు, వెలిగించగలిగాడు. అదేవిధంగా ఇక్కడ సద్గురు అనేటువంటి వాడు ఎల్లవేళలా ఆత్మలో సంస్థితం అవటం, అందరినీ సమానంగా చూడటం, ఎల్లవేళ అన్ని ప్రదేశాల్లో అన్ని పరిస్థితుల్లో అచంచలమైన ధైర్యం కలిగి ఉండటం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే మానవుడి యొక్క శరీరం తీసుకున్నాడో ఆ జరా మరణాలు ఎప్పుడు ఉంటూనే ఉండేటువంటివి. అదే విధంగా పుడుతూ ఉంటాడు, చనిపోతుంటాడు, ఈ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనకి ఏదో ఒక విధంగా ఏదో ఒక పరిస్థితుల్లో అసౌకర్యాలు ఏర్పడుతూనే ఉంటాయి. అయితే ఈ యొక్క అసౌకర్యాలన్నీ కూడా దాటించుకుని ముందరికి వెళ్ళడానికి కావాల్సిన ఒకే ఒక అస్త్రం ఏంటంటే ధైర్యం. ఆ ధైర్యం ఇవ్వగలిగిన వాడు గురువు. ఎంత అద్భుతంగా చెప్పారండి. గురువు అంటే భయపెట్టేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు. ఏ విధంగాను బోధ గురువులు అని చెప్తూ ఉంటారు స్వామి. ఇక్కడ బెల్లు బిల్లు అని అలాంటి వాళ్ళు కాదు. లేకపోతే నువ్వు ఈ పూజ చేయకపోతే నీకు ఏదో జరిగిపోతుంది. మరి అలా చెప్పేవాళ్ళు వాళ్ళు గురువులు ఎందుకు అవుతారండి? అయినా కానీ ఈ యొక్క నేటి సమాజంలో మానవుడు అజ్ఞానంతో అలాంటి వాళ్ళనే చేరుతున్నాడు. కానీ ఎప్పుడు కూడా గురువు మనకి ధైర్యాన్ని ఇస్తాడు, ఆత్మబోధాన్ని తెలియజేస్తాడు. అలాంటి వాడు సద్గురువు. సద్గురు యొక్క లక్షణాలే మనకి యొక్క గురు శ్లోకంలో చెప్తారు. 16 లక్షణాలు కలిగినటువంటి వాడు ఆయన. సో ఎన్నో విభిన్నమైన, ఇంకొక ప్రశ్న వేస్తున్నారు సాధకుడు, ఎన్నో విభిన్నమైన మార్గాలను ఉపదేశించే ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. ఎవరిని ఎంచుకోవాలి? నీకెవరి దగ్గర శాంతి లభిస్తే వారిని ఎంచుకో. ఇది భగవాన్ రమణుల యొక్క సమాధానం. అయితే ఆయన బోధనలు కూడా పరిగణలోకి తీసుకోనక్కర్లేదా? ఎంతో నిజాయితీ పరుడైన సాధకుడిని ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవాడు నిజమైన గురువు కాజాలడు. సాధకునికి తన వ్యాపకాల బాధ ఉండనే ఉంది. అందువల్ల అతనికి కావలసింది శాంతి, విశ్రాంతి. దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే అతనికి వ్యాపకాలు నిలిచిపోవాలన్నమాట. ఉన్న వ్యాపకాలన్నీ అదనంగా, వాటన్నిటికీ అదనంగా మరికొన్నింటినో లేక వాటికి బదులుగా వేటినో చేయమని చెప్తే సాధకునికి ఏ విధంగా ఉపయోగం? అసలే ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు సాధకుడు, శిష్యుడు.
దానికి తోడు ఈ గురువు గారు మరిన్ని కన్ఫ్యూషన్ కలిగించేటటువంటి విషయాలు చెప్పాడు అనుకోండి, ఆయనకి శాంతి ఎక్కడ, విశ్రాంతి ఎక్కడ? అంటే ఇంకా మరింత అశాంతిని కలగజేసినట్లు అవుతుంది. అలాంటి వాడు గురువు ఎలా అవుతాడు? ఏదైనా చేస్తుండటం సృజనాత్మకం, లోపల సహజంగా ఉండే సంతోషాన్ని అది నాశనం చేస్తుంది. ఏదో ఒకటి చేస్తూ ఉండమని చెప్పేవాడు గురువు కాజాల్డు, హంతకుడే అవుతాడు. చాలా కఠినంగా మాట్లాడారు ఇక్కడ. నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని కాదు, ఏమి చెప్పకుండా ఇక్కడ మన దక్షిణామూర్తి లాగా ఆయనకి ఎవరికైతే భక్తుడికి సందేహాలు ఉంటాయో ఆ సందేహాలు నివృత్తి కావడానికి ఆయన గురువు ముందర కూర్చోగానే ఆయన అది సందేహాలన్నీ కూడా పటాపంచలు అయిపోవాలి. అతడు నిజమైన గురువు. కానీ మాటల్లో చెప్పడం కాదు అనే ఒక భావం వచ్చే విధంగా ఇక్కడ చాలా కఠినంగా ఉపయోగించారు పదం. ఆయన ఒక హంతకుడు అవుతాడు నువ్వు ఇది చేయ అది చేయంటే. కాబట్టి ఒక మృత్యు అంటే యముడుగానే ఇలా వచ్చాడా అని చెప్పని అనుకుంటాడు ఆయన సాధకుడు. సాధకుని బంధాలని మరింతగా బిగిస్తాడే గాని విముక్తుడిని చేయలేడు. నిజమైన గురువు కాదు ఆయన అని చెప్తున్నాడు ఆయన. సరే, నా గురువు నేనే ఎట్లా కనుక్కోగలను? తదేకమైన ధ్యానం వల్ల. ఇక్కడ మళ్ళీ మరొకసారి మనం ఆ యొక్క సుఖ మహర్షి, పరీక్షిత్ మహారాజు గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ మనం పదే పదే ఎందుకు తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి వాడు నిజమైన గురువు, భగవంతుడి గురించి తెలియజేసేవాడు నిజమైన గురువు అని చెప్పడానికి మనం పదే పదే ఆ యొక్క భాగవతం యొక్క ఇన్సిడెంట్ ని తెలియజేసుకుంటున్నాం అన్నమాట. అదేవిధంగా ఈయన నువ్వు నిజంగా గురువు కావాలని అనుకుంటే ఆ ధ్యానంలోనే ఉండు, నీకు లభిస్తాడు సరి అయిన గురువు అని చెప్తున్నారు ఇక్కడ. సరే, శిష్యుడు ఎంత చదువుకున్న వాడైనా, ఎంతటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి వాడైనా గురు కృప లేనిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేడన్న సిద్ధాంతానికి గురువే శిష్యుని ఆత్మ అవటానికి పొంతన ఎలా కుదురుతుందండి? సరే, గురువే తన ఆత్మ అన్నది పరమ సత్యం. కానీ అజ్ఞానం వల్ల జీవుడైన ఆత్మకి తన నిజస్థితి గాని స్వరూపం గాని గురు కృప లేకుండా తెలియదు. అంటే అజ్ఞానంలో ఉన్నవాడికి తన యొక్క నిజ స్వరూపం, అంతే కదా, బి యాజ్ యు ఆర్, అది మళ్ళీ మనం యొక్క టైటిల్ ఇక్కడికి వచ్చిందనమాట. నీ యొక్క సహజ స్థితిని నీవు తెలుసుకునేంత వరకు కూడా నీకు గురువు యొక్క, సద్గురువు యొక్క, భగవంతుని యొక్క కృప అవసరమే, బోధ అవసరమే. ఇక్కడ తెలియజేసేటువంటిది పరమాత్మ. గురు కృపకి చిహ్నాలు ఏంటి? అవి మాటలకి ఊహలకి అతీతం. అయితే గురు కటాక్షం వల్లనే శిష్యునికి ఆత్మ సాక్షాత్కారం అవుతుందని ఎలా అంటారు? కలలో సింహాన్ని చూసి మేల్కొనే ఏనుగు పరిస్థితి వంటిదే అది. సింహం కనబడినంత మాత్రానే ఏనుగు మేల్కొనినట్టే గురువు యొక్క కృపావేషణం సోకినంత మాత్రానే శిష్యుడు తన అజ్ఞానపు నిద్ర నుండి మేల్కొని నిజమైన జ్ఞానోదయాన్ని అనుభవిస్తాడు. సద్గురుని యొక్క స్వరూపం సర్వేశ్వరునిదే అంటారు కదా, మరి ఈ మాటకి అర్థం ఏంటి? ద్వైతాన్ని గాని నిజమైన జ్ఞానాన్ని గాని పొందాలనుకునే వ్యక్తి ఎడతెగని భక్తిని అభ్యసిస్తాడు. ద్వైతాన్ని, నిజమైన జ్ఞానాన్ని, ఇక్కడ సాయిరాం, దైవత్వం, ఇది దైవత్వాన్ని పొందగోరేటటువంటి వాడు, జ్ఞానాన్ని పొందగోరేటటువంటి వాడు. ఇక్కడ ద్వైతాన్ని తొలగించేటటువంటి వాడు గురువు. అంటే అద్వైత థియరీని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడు ఒక్కటే, ఈశ్వర సర్వభూతానాం అని. ఆ యొక్క స్థితికి చేరేంత వరకు కూడా అతను గురువుని సేవించాలి. అది తెలియజేస్తాడు గురువు. ఆ భక్తి పరిపక్వమైన తరువాత తానే అయిన ఆ వ్యక్తి యొక్క ఆత్మని గమనించిన ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. అంటే ఆ యొక్క శిష్యుడే గురువు, గురువే శిష్యుడు ఏకత్వం పొందినప్పుడు పరమాత్మ అక్కడ ప్రత్యక్షం అవుతాడు.
వాల్మీకి మహర్షిలాగా ఆయన తన సహజ లక్షణాలైన సచిదానందాలతో స్థూల రూపం ధరిస్తాడు. సచ్చిత్ ఆనందం కలిగినటువంటి స్థూల రూపం ధరిస్తాడు భగవాన్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ జదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని పరిరక్షించడానికి, యోగులని సంరక్షించడానికి, అధర్మాన్ని అణగద్రొక్కడానికి ఏదో ఒక రూపంలో భగవంతుడు ప్రతి యుగంలో కూడా, ప్రతి కాలంలో కూడా అవతరిస్తూనే ఉంటాడు. ఆయనే సర్వేశ్వరుడు. గురువు లేకుండానే కొందరికి జ్ఞానం ఎలా లభించింది? ఎంతో పరిపక్వమైన కొందరికి ఈశ్వరుడు రూపం లేని జ్ఞాన జ్యోతిగా ప్రకాశించి నిజమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంటే చాలా మంది, కొంతమందికి గురువులు అంటే చాలా మందికి, మనకి రామకృష్ణ పరమహంస తీసుకోవచ్చు, మనకి శంకర భగవత్పాదులు, వీళ్ళందరికీ కూడా గురువు రూపంలో దర్శనం ఇచ్చాడు. కానీ వాళ్ళు ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళే. ఇప్పుడు స్వామి వివేకానంద దగ్గర నుంచి కూడా నేటి యుగంలో వీళ్ళందరూ కూడా ఆత్మ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఒక గురువు ద్వారా కూడా ఇంకా మరింత పరిపక్వత చెందడం కోసం ఒక గురువుని ఆశ్రయించారని చెప్పచ్చు. ఇక్కడ మనకి రామకృష్ణ పరమహంస కూడా ఆ దేవే చెప్తుంది, ఈ తోతాపురి నువ్వు వెళ్ళి ఆయనలో ఇంకా కొంచెం అమ్మ అమ్మ అంటూ వేలాడుతున్నాడయ్యా, నువ్వు ఆయనకి నిజమైన జ్ఞానాన్ని కలగజేయాలి, నువ్వు వెళ్ళాలని చెప్పంటేనే అప్పుడు ఆయన తోతాపురి ఆయన ముందర స్క్రీన్ మీదకి వచ్చాడు. లేకపోతే ఆయన వచ్చే అవసరం లేదు అసలు ఆయనకి. ఆల్రెడీ ఈయనకి ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడే, అమ్మవారిని రోజు చూస్తున్నటువంటి వాడే. అమ్మవారిని ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటున్నాడు కాబట్టి ఆయన సర్వత్రా కూడా దర్శించేటువంటి ఒక రూపం ఉంటుందయ్యా. ఇప్పుడు మనకి ఈ శరన్నవరాత్రుల్లో కలకత్తా యొక్క వెస్ట్ బెంగాల్ చాలా అమ్మవారిని చాలా ధ్యానం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఎక్కడైతే మన రామకృష్ణ మిషన్స్ ఉన్నాయో వాటిలో కూడా ఇక్కడ దేవి ఆరాధన చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకోసం అంటే దేవిని ఆరాధిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఒక గురువు అనొచ్చు. ఆయనే దైవం, సద్గురువు కాబట్టి వివేకానందుల వారు ఆయన దగ్గరికి వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ ఈయన చెప్తున్నాడు ఏంటంటే, సరే ఎంతో పరిపక్వమైన కొందరికి ఈశ్వరుడు రూపం లేని జ్ఞాన జ్యోతిగా ప్రకాశించి నిజమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. సరైన గురువు గురించి నిశ్చయించుకోవడం ఎట్లా? గురువు యొక్క స్వరూపం ఏంటి? నీ మనస్సు ఎవరితోనైనా శృతి కలుపుతోందో అతడే సరియైన గురువు. గురువుని ఎట్లా నిశ్చయించుకోవటం? అతని స్వరూపం ఏమిటి అని అడిగావు. అతనికి ప్రశాంతత, ఓర్పు, క్షమాది సద్గుణాలు ఉండాలి. చూడండి, గురువు యొక్క లక్షణాలు ఇక్కడ భగవాన్ రమణులు చెప్తున్నారు. అతనికి ప్రశాంతత ఉండాలి, ఓర్పు ఉండాలి, క్షమ ఉండాలి. ఈ గుణాలు కలిగి ఉండడం గురువు యొక్క లక్షణం అని చెప్తున్నారు. సూదంటు రాయి ఇనుమును ఆకర్షించినట్టు అతను తన చూపుతోనే ఇతరులను ఆకర్షింపగలగాలి. అతనికి అందరి పట్ల సమభావం ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవాడే సద్గురువు. అయితే గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోవాలి. ముందు బీ యాజ్ యు ఆర్. నీ యొక్క స్వస్థితిని, నీ సహజ స్థితిలో నీవు ఉండు ముందర అని చెప్తున్నారు. తన నిజ స్వరూపం ఏమిటో తెలియని వాడు గురువు యొక్క స్వరూపాన్ని ఎలా తెలుసుకోగలుగుతాడు? గురువు యొక్క స్వరూపాన్ని కానీ రూపాన్ని కానీ తెలుసుకోగోరితే ముందుగా విశ్వమంతా గురు రూపంగా చూడగలగాలి. అన్ని జీవరాశుల్లోనూ గురువుని చూడగలగాలి. భగవంతుని విషయంలోనూ అంతే. అన్నింటినీ భగవంతుని రూపంగానే చూడాలి. తన ఆత్మనే ఎరుగని వాడు భగవంతుని నిజ రూపాన్ని కానీ గురువు యొక్క నిజ రూపాన్ని కానీ ఎలా చూడగలుగుతాడు? వాళ్ళని ఎట్లా గ్రహింపగలుగుతాడు? అందుచేత ముందుగా నీ నిజ రూపాన్ని, నైజాన్ని తెలుసుకో. భగవాన్ దాన్ని తెలుసుకోవటానికైనా గురువు అవసరమే కదా.
ఆ మాట నిజమే. ప్రపంచంలో ఎందరో మహనీయులు ఉన్నారు. నీ మనస్సు ఎవరితో శృతి కలుపుతుందో ఆయన్ని గురువుగా భావించు. అంటే గురువు మీద గురువు ఉండాలి అని, విశ్వాసం ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఆయన నాకు తప్పనిసరిగా ఆత్మ విద్యను బోధిస్తారు, పరమాత్మ గురించి తెలియజేస్తారు, ఆ యొక్క పరమాత్మ యొక్క నిజ స్వరూపాన్ని నేను అనుభవిస్తాను అని అతను ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినప్పుడు అతనికి నిజమైన గురువు దర్శనమిస్తాడు. ఇక్కడ నీకెవరి మీద విశ్వాసం ఉంటుందో ఆయనే నీ గురువు. అది చాలా స్పష్టంగా చెప్పారు. విముక్తి పొందడానికి గురు కృప ఏ విధంగా ముఖ్యం? విముక్తి అనేది నీ బయట ఎక్కడా లేదు. విముక్తి పొందాలన్న తపన ఉంటే లోపలి గురువు ఆత్మ లోపలికి లాగుతాడు, బయట గురువు అందులోకి తోస్తాడు. అదే గురువు యొక్క అనుగ్రహం. మనకి బయట ఒక మనలాగే దేహం కలిగినటువంటి వారు, రూపం కలిగినటువంటి వారు ఒక గురువుగా మనం వాళ్ళని ఆశ్రయించినట్లయితే వారు మనకి యొక్క ఆత్మబోధ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు, ఆ యొక్క సాధకుని లోపలికి పంపిస్తారు. ఇక్కడ లోపల ఉన్నటువంటి ఆత్మగురువు ఎవరైతే ఉన్నాడో భగవంతుడు, ఆ భగవంతుడు తనలోకి లాక్కుంటాడు. ఇది చాలా అత్యద్భుతంగా తెలియజేశారు. అయితే గురువు అవసరం లేదని మీరు అన్నట్టు కొందరు చెప్తారు కదా, మరికొందరు దీనికి వ్యతిరేకమైన వర్తమానాన్ని ఇస్తారు. మహర్షి దీని విషయం ఏమంటారు? గురువు అవసరం లేదని నేను ఎప్పుడూ అనలేదు, చాలా స్పష్టంగా చెప్పేశారు. చెప్పాక ప్రాథమిక దశలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా గురువు అవసరం ఉంటుంది. గురువే ఒక మార్గదర్శకత్వాన్ని మనకి అందజేస్తారు, చూపిస్తారు. అది భగవంతుని వైపు ఎటువైపు వెళ్ళాలి, ఏ మార్గాన్ని అనుసరించాలి, ఏ మార్గం అనుసరించకూడదు, ఒక సన్మార్గం ఏంటి అనేది బోధించేటువంటి వాడు గురువు. ఆ గురువుని ఆశ్రయించినప్పుడే ఆ యొక్క సాధకుడు మరింతగా పురోగమించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. మీకు గురువు లేడని శ్రీ అరవిందులు మరికొందరు కూడా అంటారు. ఇక్కడ సాధకుడు వేసిన ప్రశ్న. అరవిందులు కూడా అన్నారు రమణ మహర్షి వారికి గురువు లేరు అని చెప్పి. అదేవిధంగా మరికొందరు కూడా ఈయనకెవరు గురువు లేరు, ఆయనే తెలుసుకున్నారు, సహజమైన స్థితిలోకి వెళ్ళారు, ఆయన పరమాత్మ అని, ఆయనే అరుణాచల శివుడు అని. అయితే గురువు అంటే ఏమిటనుకుంటారు, దాన్ని బట్టి ఉంటుంది. గురువు మనిషి రూపంలోనే ఉండనక్కర్లేదు. దత్తాత్రేయునికి 24 గురువులు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. వారిలో పంచభూతాలు అంటే భూమి, నీరు వగైరా కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రపంచంలోని ప్రతిదీ ఆయన గురువే. ప్రతిదాన్ని కూడా దత్తాత్రేయుడు గురువుగా భావించారు. అంటే సర్వత్రా సర్వరూపంలో కూడా ఇక్కడ పరమాత్మని దర్శించడం, గురువుని దర్శించడం అంటే ఏదో ఒకటి మనకి బోధిస్తుంది. ప్రకృతే ద నేచర్ ఈజ్ ద బెస్ట్ ప్రీచర్ అంటాం మనం. అంటే మనకి ఏదో ఒకటి బోధిస్తోంది. ఒక తరువు అంటే నిస్వార్థత. ఒక సముద్రం ఉంది, విశాలం చేసుకొని యొక్క హృదయాన్ని, అన్నీ వచ్చి దాంట్లోనే కలుస్తాయి. కొండలు ఎత్తైన శిఖరానికి నువ్వు ఎదగాలి, నువ్వు అధపాతాళానికి పడిపోకు. ఒక కెరటం ఉంది, కెరటం పైకి లేస్తుంది, మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేస్తుంది, కింద పడిపోతుంది. అంటే నీకు కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే సుఖాలు వచ్చినప్పుడు అంత ఎత్తుకు వెళ్ళిపోయావు కదా, చాలా ఆకాశంలో ఉన్నావు. ఒక్కోసారి కష్టాలు వస్తే కిందకి వెళ్ళాల్సిందే, అయితే కిందనే ఉండిపోవు కదా, మళ్ళీ పైకి ఎదుగుతావు నువ్వు. అందుకోసమనే ఇక్కడ మనకి స్వామి వివేకానంద చెప్పినటువంటిది ఏంటంటే కెరటం నాకు ఆదర్శము, కెరటం నాకు గురువు అని చెప్పాడు. ఎందుకోసమని పడి లేచేటువంటి కెరటం ఏ విధంగా అయితే ఉంటుందో మానవుల్లో కూడా ఆ యొక్క కష్ట సుఖాలను ఉంటూ ఉంటాయి. అలా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతూ అక్కడ కింద కూర్చోవడం కాదు, నువ్వు చేసి ఉవ్వెత్తన పైకి లేవాలి. అది అందువల్ల నాకు అది గురువు అయిందని చెప్పి చాలా అత్యద్భుతం. సో ఈ విధంగా మనకి ఇంకొక విషయం చెప్పేసి మనం ఇంకా సమయం ఉందా సాయిరామ్? ఒక్కసారి పద్మ గారు ఇంకో 7 నిమిషాలు మాట్లాడు, 7 minutes మాట్లాడు. 10 నిమిషాలు 12:20 వరకు. సాయిరామ్.
సో ఇక్కడ అరవిందులు వంటి వారు కూడా మీకు గురువు లేరు అన్నారు కదా. అంటే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే అది వారి వారి భావాలను బట్టి ఉంటుంది. అండ్ గురువు అనేవాళ్ళు ప్రత్యేకంగా ఉండనక్కర్లేదు. ఈ యొక్క ప్రకృతి ఒక గురువు మనకి అనేక విషయాలు బోధిస్తూ ఉంటుంది అని చెప్తూ దత్తాత్రేయుని యొక్క ఉపమానం ఇక్కడ తీసుకున్నారన్నమాట. అంటే పంచభూతాలు నాకు గురువు అని 24 విషయాలు ఒక జీవరాశులు, వివిధ జీవరాశులు ఆయన తీసుకున్నటువంటిది ఒక గురువుగా. అంటే మనకి ఒక విషయాన్ని బోధిస్తారు. ఎవరైతే విషయాన్ని బోధిస్తారో, సన్మార్గాన్ని చూపిస్తారో వారు గురువు. ఆ విధంగా మనం భావించవచ్చు. ఇక్కడ గురువు నిధిగా అవసరమే, విధిగా తప్పనిసరిగా ఆయన నిధి లాంటి వాడే. ఆయన యొక్క తప్పనిసరిగా మనకు అవసరమే. బుద్ధి అనే అరణ్యంలో నుంచి, ఇంద్రియ జ్ఞానం నుంచి మనిషిని బయటికి తీసుకువెళ్ళగలిగేది గురువు తప్ప ఇంకెవరు కాదు. ఉపనిషత్తులు అంటారు, ఉపనిషత్తులు కూడా అదే విధంగా మనకు బోధిస్తున్నాయి. కాబట్టి గురువు ఉండాలి. నేనదే ఇక్కడ సాధకుడు వేసిన ప్రశ్న ఏంటంటే, నేననేది మానవాకారం గల గురువు గురించి. మహర్షికి ఎవరూ లేరు కదా. నాకెప్పుడో ఒకప్పుడు ఉండి ఉండవచ్చు. నేను అరుణాచలాన్ని స్తుతించలేదా? గురువు అంటే ఏమిటి? ముందుగా ఆయన ఎప్పుడైతే అరుణాచలం చేరారో అప్పుడు ఆ అరుణాచలేశ్వరుని ప్రార్థన చేస్తారు, భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసం అని చెప్పని. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన వేరే కోరుకున్నది ఏమీ లేదు. ఆయన అన్నీ కూడా త్యజించినటువంటి వారు. అక్కడే నిద్ర ఆహారాలు కూడా, శరీరం గురించి కూడా ఆయన వేటి గురించి కూడా ఆలోచించలేదు. ఆ యొక్క గుహలో ఉండి, విరూపాక్ష గుహలో ఉండి ఆత్మజ్ఞానంలో తన్మయత్వం పొంది ఆ అరుణాచలేశ్వరిని చేరుకున్నారు. ఆయన 70వ ఏట అనుకుంటా. సరే, ఆత్మే ప్రారంభంలో మనిషి తన కోరికలు తీరడానికే భగవంతుని ప్రార్థిస్తాడు. ఓకే, గురువు అంటే భగవంతుడే, ఆత్మే అని చెప్పిన తర్వాత ప్రారంభ దశలో మనిషి తన కోరికలు తీరడం కోసం చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తాడు. కొంతకాలానికి తన భౌతిక వాంఛల తృప్తి కోసం ప్రార్థించడం మానేసి భగవంతుణ్ణి నిదానంగా, అంటే తన యొక్క స్వరూపాన్ని భగవంతుల్లో చూసుకోవడానికి మొదలెడుతూ ఉంటాడు. భగవంతుని కోసమే ప్రార్థిస్తాడు కేవలం. ఇంకా వేరే కోరికలు ఉండవు కొంతకాలానికి. అది చాలా చక్కగా సాధన చేసినటువంటి సాధకుడికి మాత్రమే. అప్పుడు అతనికి భగవంతుడు మనిషి రూపంలోనో మరొక విధంగానో దర్శనం ఇస్తాడు. అతని అవసరాలు బట్టి అతని ప్రార్థనను అనుసరించి తన వద్దకు తీసుకువెళ్తాడు. ఈ విధంగా మనకి రమణులు తెలియజేశారు. అయితే ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. ఒక గురువుకి విధేయమై ఉన్నప్పుడు ఇతరులని గౌరవించడం సాధ్యమేనా? మళ్ళీ మొదలుకొచ్చాడు ఈయన. గురువు ఒక్కడే, అతడు భౌతికం కాదు. బలహీనత ఉన్నంత వరకు ఏదో ఒక ఆసరా కావాలి. జిట్టు కృష్ణమూర్తి గురువు అవసరం లేదంటారు. ఆయనకు ఆ విషయం ఎట్లా తెలిసింది? ఆత్మ సాక్షాత్కారమైన తర్వాత ఆ మాట అనవచ్చు, అంతకు పూర్వం కాదుగా. ఈయన కూడా చాలా గొప్ప కవి ఆయన, జిడ్డు కృష్ణమూర్తి గారు. జ్ఞాని, ఆత్మజ్ఞాని. కాబట్టి ఇక్కడ రమణులు ఏం చెప్పారంటే, ఆయనకి ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత అప్పుడు అనుకుని ఉండవచ్చు కదా అని చెప్పిన విషయాన్ని తెలియజేశారు. అయితే సత్యాన్ని మేము గ్రహించేందుకు శ్రీ భగవాన్ సహాయపడతారా? సహాయం ఎప్పుడు ఉండనే ఉంది. అంటే ప్రశ్నలు అడగడం అవసరం అన్నమాట. కానీ ఎప్పుడు ఉండే ఆ సహాయం నాకు అనుభవం కావటం లేదే. శరణాగతి పొందు, అప్పుడు తెలుస్తుంది. నేను ఎప్పుడూ మీ పాదాల చెంతనే ఉన్నాను. నేను అనుసరించడానికి శ్రీ భగవాన్ ఏదైనా ఉపదేశం ఇస్తారా? ఎక్కడో 600 మైళ్ళ దూరంలో ఉండే వారికి సహాయం ఎట్లా లభిస్తుంది? సద్గురువు లోపలే ఉన్నాడు. నేను చూడగల గురువు కావాలి. చూడగల గురువే
తాను లోపల ఉన్నానంటున్నాడు. గురువు మీదనే కదా కృతార్థత ఆధారపడి ఉంటుంది. అవును, నీ అభ్యాసం కూడా అనుగ్రహం వల్లనే కదా. కృతార్థత నీ అభ్యాసాలకి ఫలితమే, వాటిని అనుసరించే ఉంటుంది. నవనీత కైవల్యంలో ఒక పద్యం ఉంది, దాని భావం ఇది. గురువు, నీవెప్పుడు నాతోనే, ప్రతి జన్మలోనూ నన్ను గమనిస్తూనే ఉన్నావు. నాకు ముక్తి లభించే వరకు నా గమనాన్ని నిర్ణయిస్తూనే ఉన్నావు. ఇది ఆ యొక్క పద్యం యొక్క భావం చెప్పారు. అవసరం వచ్చినప్పుడు ఆత్మే గురువుగా బయట సాక్షాత్కరిస్తుంది. లేకపోతే అవసరమైనది ఏదో చేస్తూ ఎప్పుడో లోపలే ఉంటాడు ఆయన. అంటే లోపల నుంచి మనకు వాయిస్ వినిపి, సైలెన్స్ ఇస్ ద సైలెన్స్ అని చెప్పి చెప్తుంటాం మనం. అందుకోసం ఈయన మౌనం గురించి కూడా చాలా అత్యద్భుతంగా చెప్పారు. అది మనం ఇంకొక విభాగంలో చూసుకుందాం. సో ఈ రోజు చాలా మనకి అద్భుతమైన యొక్క గురువు కృప వలన మనం గురువు గురించి అనేక విషయాలు చక్కగా తెలుసుకోగలిగాం. జై శ్రీ రమణ భగవాన్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.